అందరికీ నమస్కారం. ఆంధ్రాలో మాట్లాడాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది నేను రెండోసారి ఇక్కడ మాట్లాడుతుండేది. నేను బేసిక్లీ నెల్లూరు నుంచి ఏదో రాత విధి విధానం అంటారు కదా, హైదరాబాద్కి వెళ్ళి ఇరుక్కుపోయాం. ఇప్పుడు తెలంగాణ వాడిని అయిపోయా. సోనియా గాంధీ గారు వచ్చి ఇద్దరిని సెపరేట్ చేశారు. సో ఎయిదర్ వే ఆనందం. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. మీ అందరికీ థ్యాంక్ యూ మీరు వచ్చిన దానికి. నేను నా సెమినార్లోకి వెళ్ళే ముందు కొన్ని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని డౌట్లు మేబీ నేను ఆన్సర్ చేయగలుగుతానేమో చెప్పి ఐ విల్ కంటిన్యూ. ఫస్ట్ థింగ్ వచ్చి, మనం మన పిట్టల్ని ఎక్కువ ప్రేమతో చంపుతాం, కోపంతో చంపం. అతి ప్రేమతోటి మనం చంపుతాం. అదేంది, మనం ఫస్ట్ ఎక్కడ ఎండబడి ఎక్కడ వర్షం పడి దానికి ఏం దగ్గు తుమ్ములు వస్తాయని చెప్పి ఇంటి లోపల పెట్టుకుంటాం. వాటికి ఎండ పడాల. ఎండ పడందే. మీరు ఎవరైనా నన్ను ఫేస్బుక్లో ఫాలో అయితే నా పార్క్లో గోల్డియన్ నుంచి మొకా వరకు అన్నీ ఓపెన్లో ఉన్నాయి, కలిసి ఉంటాయి. దానికి ఎటువంటి కవర్ లేదు, ఉట్టి ఒక 7 ఫీట్ల కవర్ ఉంది అంతే, 6 ఎకరం పార్క్లో. దాంట్లో మాకు ఒక్కదానికి కూడా ప్రాబ్లం లేదు. 6 డిగ్రీస్కి పోతుంది మధ్యప్రదేశ్. 6 డిగ్రీస్లో నా గోల్డియన్ ఫించెస్ బాగున్నాయి, 6 డిగ్రీస్లో నా జెబ్రా ఫించెస్ బాగున్నాయి, 6 డిగ్రీస్లో నా ఇది కూడా బాగుంది, మకా కూడా బాగుంది. మ్యాక్సిమం టెంపరేచర్ 45-48 వరకు పోతుంది, దాంట్లో కూడా బాగున్నాయి. మీరు ఎండ లేకుండా పిట్టలు పెంచడం ఎట్లాగుంటుందంటే నీళ్ళు లేకుండా చేపలు పెంచినట్టు. రెండోది ఏంటంటే, మనం ప్రేమతోటి ఇంత పెద్ద గిన్నె నిండా మనం విత్తనాలు పెడతాం వాటికి తినేదానికి. అదేం చేస్తుంది, ఉట్టి సన్ఫ్లవర్ సీడ్ మాత్రమే తింటుంది. కానీ మనం ఏంది, ఇప్పుడు నా లాంటోడు ఉన్నాడు అనుకోండి, బిర్యానీ పెట్టారు, పప్పన్నం పెట్టారు, దద్దోజనం పెట్టారు, ఇంకేదో పెట్టారు. నేనేం తింటాను, అన్నిటిని అటు పక్కకు నెట్టేసి నేను ఉట్టి బిర్యానీ మాత్రం తింటాను. మంచిదా? కాదు. సో లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా కొంచెం పెట్టండి, అది ఫినిష్ చేయాలి. హెల్దీ ఫుడ్ పెట్టండి. సో ఇవి కొన్ని ప్రాక్టీసెస్. ఇది ఇంకా డీటెయిల్లో పోతే రోజంతా పోతుంది. కానీ మీరు బాగా బ్రీడ్ చేసాక ఫస్ట్ మీరు నేచర్లో ఎట్లా బ్రీడ్ అవుతుందో ఒకసారి చూసి దాన్ని అయినంత వరకు రెప్లికేట్ చేయండి. అక్కడ ఎంత ఎగడుతుంది, ఎంత తిండి దొరుకుతుంది. ఇక్కడ కూర్చొని ఇప్పుడు కొద్దిమంది నాకు ఫోన్ చేస్తారు, నా దగ్గర ఒక 5 ఫీట్ బై 10 ఫీట్ బాల్కనీ ఉందండి, ఏం పెట్టుకోవచ్చు అండి. నేను అంటాను, మంచి కేజ్ కట్టేసేయండి, ఒక మంచి పేరు గ్రే పెట్టుకోండి, మీకు మంచి విస్లింగ్ నాయిస్ వస్తుంది. బాగుంది. కాదండి, ఆ రామారావు గారు చెప్పారండి 2x2x3లో బ్రీడ్ చేస్తాడండి ఆయన. సో నేను ఇక్కడ 5 పెట్టుకోవచ్చు కదండి, నాకు 10 పేర్లు వస్తాయి కదండి, ఒక్కొక్కటి 4 పిల్లలు పెడితే 40 పిల్లలు కదండి, మీరు చెప్పిన దాంట్లో ఏమొచ్చిందండి అంటారు. కానీ నేను ఆ రామారావు గారు అంటే ఐమ్ జస్ట్ టెల్లింగ్, రామారావు ఎవరు లేరు, రామారావు గారు దగ్గర ఫీమేల్ ఎన్ని రోజులు బతికిందండి అని అడుగుతా. 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోయిందండి అంటాడు. సో ఇప్పుడు నన్ను అంటే ఒక బర్డు దాని కేజ్ కంపేర్ చేసుకుంటే, నన్ను ఒక బాత్రూంలో పెట్టి ఇంకొక అమ్మాయిని పెట్టి దాంట్లో పిల్లలు కన్నట్టు. పెట్టేది ఎగిరేది. మనిషి అయినా కానీ కోతి అయినా కానీ ఒక చెట్టు కానీ ఇస్తే ఏదో దాంట్లో తిరుగుతుంటుంది. అది ఎగిరే దాన్ని పట్టుకొని మన స్వార్థం కొంది మనం ఒక కేజీలో పెట్టుకుంటున్నాం. మంచిదే, కానీ దానికి అట్లీస్ట్ అంతవరకు మనం ప్రొవైడ్ చేయాలి. సో ప్లీజ్, మనం ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక పిట్ట తెచ్చుకున్నాక 2 సార్లు ఆలోచించుకోం. ₹500 ఎక్కువ ఒక కేజీ మీద పెట్టాలంటే గుండెలు బాదుకొని ఏడుస్తాం. అట్లా చేసుకోవద్దు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా స్పెండ్ చేయండి, మీ రిజల్ట్ బాగుంటుంది. సో రెండోది వచ్చి, సిక్ బర్డ్ ఎట్లాగా కిరణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి అన్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రెడేటర్ 2 ఉంటాయి. ప్రెడేటర్ అంటే మన పులి లాంటిది, ప్రే అంటే జింక లాంటిది. ఎప్పుడైనా పులి ఏం చూస్తుంది, జింక మందలో ఏదైతే వీక్ ఉంటుందో దాన్ని పట్టుకున్న దానికోసం ట్రై చేస్తుంది. ఏదో చిన్నపిల్ల అప్పుడే పుట్టిందైనా కానీ, లేదా ముసలిదైనా కానీ, దెబ్బ తగిలిందైనా కానీ, ఏదో ఒకటి. పిట్టలు కూడా గద్దలు అట్లాంటివి వీటిని పట్టుకోవాలని చూస్తుంటాయి. సో ఇవేంటంటే వీటి జబ్బుల్ని బాగా దాచిపెట్టుకుంటాయి. ఎస్పెషలీ ఆస్ట్రేలియన్ గ్రాస్ పారకిట్స్, మీ టార్కోజైన్స్, బోర్క్స్, ఇవి కింగ్ ప్యారెట్స్, క్రిమ్సన్ వింగ్స్, రోజెల్లాస్, ఇవన్నీ అనేది చాలా బాగా దాచిపెట్టుకుంటాయి. అది పైన కూర్చొని బాగుంటుంది, పాట పాడుతుంటుంది, నెమ్మది కిందకు పోయి టప్పని కిందకు పడిపోయి కాళ్ళు ఇట్లా వెనకాల వేసుకుంటుంది. 50,000. సో అందుకని మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, సిక్ బర్డ్ మీరు చూసి ఐడెంటిఫై చేసుకునే దానికన్నా కానీ
ఒక్కసారి ఫీకల్ శాంపులో కొంచెం ఒక బ్లడ్ శాంపులో ఏదైనా తీసి పంపించగలితే మీకు ముందరనే తెలుస్తుంది. మాకు నా ఫెసిలిటీ, నా బ్రీడింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉండిందో మాది 160 ఎన్క్లోజర్స్ ఉండేవి కాన్యూర్స్కి, 140 పేర్స్ ఉండే, 120 to 140 మధ్యలో ఉండేవి. మేము అన్నిటికి ఒకసారి ఫీకల్ శాంపుల్ అయినా కానీ ఏదో మాకు అప్పుడు కిరణ్ గారు మా పైన అంత అంటే ఈ ప్రోటోకాల్ అంతా చేయలేదు. సో మేమేంటంటే భారతీయ విద్యా భవన్స్ నుంచి పాస్ అయినా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, చెవు క్లీన్ చేసుకొని దాన్ని స్టెరిలైజ్ చేసి డిఎన్ఏ సాషెట్స్లోనే పెట్టి ఒకటి ఓరల్ నోట్లో తిప్పి ఒకటి క్లోయకల్ శాంపుల్ తీసి మేము స్మియర్ టెస్ట్ చేయించుకునేవాళ్ళం. అట్లా మాకు తెలిసేది ఏది సిక్ బర్డ్ ఏది హెల్దీ బర్డ్ అని. సో మీరు ముందరనే ఒకసారి చూసుకునేది బెటర్. మనం ఎట్లయితే రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటామో అట్లా. ఎందుకంటే ఎప్పుడైతే బర్డ్ ఇట్లా సిక్కు కూర్చొని తల వెనకాల పెట్టుకొని తోక ఊపుకుంటా ఉందో అంటే అది ఆల్రెడీ పోయింది, 90% జీవితం పోయింది దాంట్లో. ఇంకా అది ఇంకా దాచిపెట్టుకోలేక బయటపడిపోయింది. అక్కడి నుంచి రికవరీ చాలా కష్టం. ఓకే, సో అయినంతవరకు ముందరనే చేసుకోండి. ద నెక్స్ట్ థింగ్ ఇస్ సరణ్ మాట్లాడిన దాంట్లో చిక్స్ చూపించారు. మీరు 5-6 లొటినో చిక్స్ చూశారు. హైదరాబాద్లో మేము దీని హైదరాబాదీ టెక్నిక్స్ అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే ఒకప్పుడు కిలా తెలుసు కదా, మన గోల్కొండ ఫోర్ట్, అక్కడ ప్రతి ఇంట్లో పిట్టలు ఉండేవి, బజ్రిగార్డ్సో కాక్టీల్సో ఏదో ఒకటి. ఇప్పుడు నెమ్మది పోతున్నాయి. అంటే సప్లై డిమాండ్ అటు ఇటు అయ్యి రేట్లు పెరిగి ఏదో నెమ్మది తగ్గిపోతుంది. ప్రతి ఇంట్లో ఉండేవి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక 20-30 పేర్లు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉండేవి. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు వచ్చినప్పుడు పిల్లల్ని తీసేస్తారు ఏ సైజ్ వైజ్. ఇప్పుడు ఒక పేరు ఒక కుండలో వచ్చి అన్ని ఈ సైజ్ పిల్లలు పెడతారు, ఇంకొక దాంట్లో కొంచెం. అప్పుడు ఏంటంటే ఈ తొక్కుడు ప్రాబ్లం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఒక పిల్ల ఇంత, ఇప్పుడు 4 గుడ్లు ఉన్నాయనుకోండి, లాస్ట్ హ్యాచ్ అయ్యేది చిన్నగా ఉంటుంది, ఫస్ట్ హ్యాచ్ అయ్యేది కొంచెం పెద్దగా ఉంటుంది. అదేంది తిండి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దీన్ని తొక్కి అది తింటుంది. సో అట్లా ఒకటి చచ్చిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గ్రేడ్ చేస్తారనమాట, వాటిని తీసి మళ్ళీ గ్రేడ్ చేసుకొని మళ్ళీ డిఫరెంట్ పేరెంట్స్కి వేస్తారు. సో దిస్ ఈజ్ వన్ టెక్నిక్. సెకండ్ థింగ్ వచ్చి నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బ్రీడ్ చేసి చాలా సంవత్సరాలు అయింది. కానీ అప్పుడు డిఎన్ఏ సెక్సింగ్ 850 రూపాయలు ఎంతో ఉండేది. సో అప్పుడు ఆఫ్రికన్ లవ్ బర్డ్ పేరు 500-1000 రూపాయలు ఉండేదన్నమాట. సో అంత డబ్బులు కూడా ఉండేవి కాదు. సో నేనేం చేసేవాడిని అంటే, ఇప్పుడు లొటినోస్ ఉన్నాయనుకోండి, నేను పట్టుకొని మార్కర్ పెన్ తీసుకొని తల మీద ఒకటి, రైట్ వింగ్ మీద ఒకటి, లెఫ్ట్ వింగ్ మీద ఒకటి, చెస్ట్ మీద ఒకటి, డిఫరెంట్ కలర్స్ అట్లా తీసుకొని ఇప్పుడు ఇది కేజ్ అనుకోండి, నాది 6-6-3 ఉండేది కేజ్. లోపలికి వెళ్ళి ప్రతిదాన్ని పట్టుకునేది, మార్కింగ్ వేసేది, కేజీలు చిన్న కేజీలు వేసేది, అన్నీ వేసేసా. ఒక 20 పిట్టలు ఉన్నాయి. బ్లూ మార్కర్ తీసుకున్నా, రెడ్ మార్కర్ తీసుకున్నా, బ్లాక్ మార్కర్ తీసుకున్నా, గ్రీన్ మార్కర్ తీసుకున్నా, అన్నిటిని మార్కింగ్ వేస్తా. 1-2 మార్కింగ్ వేయలేదు. ఓకే, ఒక బర్డ్కి మార్కింగ్ వేయలేదు. మళ్ళీ అన్నిటిని వదిలిపెట్టా. ఏమవుతుంది, ఇప్పుడు నేను నా వైఫ్ ఉన్నారనుకోండి, గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, గబగబా ఇట్లా హరాస్ అవ్వగానే నన్ను పట్టుకొని ఇట్లా మార్కింగ్ ఇట్లా అంతా పట్టుకొని పిసికేటప్పటికే నేను గబగబా ఆమె దగ్గరికి పోయి, తెలుసా దొంగడు ఎట్లా చేశాడు, ఇది చేశాడు, అది చేశాడని యూనో, అండ్ ఒకరినొకరు మళ్ళీ ప్రూన్ చేసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం ఒకరినొకరు కదా. సో అప్పుడు నేను బయట కూర్చొని కేజ్ బయట రాసుకునేవాడిని అన్నమాట. రెడ్ కలర్ హెడ్ మార్కు, లెఫ్ట్ బ్లాక్ వింగ్ మార్కు ఇట్లా రాసుకొని ఇది జత అని రాసుకునేవాడిని. వాటిని తీసుకొని పేరు చేసుకునేవాడిని. ఇది పాతది. ఇప్పుడు కావాలంటే డిఎన్ఏ సెక్సింగ్ బాగా రీజనబుల్ అయిపోయింది, యూ కెన్ ఆల్సో సెక్స్ దెమ్. ఓకే, దెన్ ఇంకొకటి, ఇప్పుడు పిల్లలు ఒకవేళ 5-6 పిల్లలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు బయట పడిపోయినప్పుడు మిగిలినవి వచ్చి వాటిని చంపేస్తాయి, ఇట్లా చేస్తాయి. దానికి నేనేం చేసేవాడిని అంటే, మేము కళ్ళు కుండలు వాడేవాళ్ళం అనమాట. మనం సైడ్కి హోల్ చేస్తాం కదా, నేను పైన హోల్ చేసేవాడిని. అప్పుడు ఈ పిట్ట ఏదైతే ఉందో పిల్లలు ఫుల్గా ఫామ్ అయ్యి ఫుల్ ఫెదర్స్ వచ్చేంతవరకు బయటికి రాలేవన్నమాట. సో వర్టికల్ టేక్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఏరోప్లేన్ ఇట్లా ఎగిరేది ఈజీ, ఏరోప్లేన్ ఇట్లా కానీ లేయాలంటే చాలా కష్టం కదా. సో యూ నీడ్ లాట్ మోర్ పవర్. సో ఫుల్ ఫెదర్స్ వచ్చేంతవరకు అవి బయటికి రావు. అప్పుడు బయటకు వచ్చినప్పటికే మీకు ఆల్రెడీ ఫుల్ గ్రోన్ చిక్ ఉంటుంది. వేరే ఒకవేళ ఏదైనా దాన్ని ఎంబడబడినా కానీ అది ఎగిరేంతవరకు టైం ఉంటుంది. ఓకే,
అండ్ అప్పుడు దే ఆల్సో స్టార్ట్ ఈటింగ్ బై దెమ్సెల్స్ అప్పటికి. ఓకే, మేము ఇంకొకటి ఏం చేస్తామంటే అంటే కోర్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో రిగర్జిటేట్ చేసి ఫీడ్ చేస్తాయి కాబట్టి అవి ఫుల్ డెవలప్మెంట్ అంటే ఇంకా బయటకు వచ్చేస్తాయి అనుకున్నప్పుడు మేము చాలా కార్ను, మొక్కజొన్న, స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఇంకా పెసర్లు బాయిల్ చేసి ఇచ్చేవాళ్ళం. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది బయటికి రాగానే అది పెట్టగానే నాకు టేస్ట్ తెలుస్తుంది అనమాట. సరే అని చెప్పినట్టు ఒక బర్డ్ ఏదైతే తింటుందో దాన్ని చూసి మిగిలినవి కూడా తినేది స్టార్ట్ చేస్తే గబగబా యాక్సెప్ట్ చేస్తాయి. హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా కూడా చాలా మంచి ఇది, కానీ నేను ఎప్పుడు వాడలేదు ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉండేది అప్పుడు. సో దట్ వాజ్ వన్. దెన్ స్ప్రౌట్స్ ఇస్తున్నప్పుడు ఈ మూంగ్ అయినా, అది పెసర్లైనా కానీ, గోధుమలైనా, సన్ఫ్లవర్ అయినా ఏదైనా మీరు స్ప్రౌట్ చేసి ఇస్తున్నప్పుడు మీరు తీసేసినాక 5 ml 1 లీటర్ 5 ml యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్ళల్లో కలుపుకోండి. ఈ స్ప్రౌట్ దాంట్లో వేసి బాగా కడిగి ఇవ్వండి. అప్పుడు మంచిది అనమాట, బ్యాక్టీరియా ఫంగస్ చచ్చిపోతుంది. ఇట్స్ అ గుడ్ డిస్ఇన్ఫెక్షన్. మ్యూల్స్ ఎవరో అడుగున్నారు, రింగ్ నాన్ రింగ్ వెరైటీ కలిపితే మ్యూల్స్ వస్తాయి. రింగ్ వెరైటీ గుర్రం అనుకోండి, నాన్ రింగ్ వెరైటీ గాడిది. మీకు రెండు కలిపితే కచ్చర్ వస్తుంది, అది మ్యూల్ అనమాట. దానికి వాల్యూ ఏం లేదు. అబౌట్ 99% అన్ఫర్టైల్ ఉంటాయి, ఎక్కడో ఒకటి ఫర్టైల్ వస్తాయి. దేవర్ కేసెస్ వేర్ మ్యూల్స్ హ్యావ్ బ్రీడ్, మ్యూల్స్ కూడా బ్రీడ్ అయినాయి, కానీ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఆల్ దట్ హెడ్. కానీ కలర్ఫుల్ ఉంటాయి. ఎవరైనా ఐటీ వాళ్ళు ఉండి మేము బ్రీడ్ చేయమండి ఊరికే ఇంట్లో పెట్టుకుంటాము అంటే వాళ్ళకి అమ్మేసేవచ్చు. నేను అదే చేసేవాడిని ఒకప్పుడు. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే చౌక్లో ఒక దొంగ ముండా కొడుకున్నాడు, ఒక దొంగనాయలు ఉన్నాడు. వాడేం చేశాడంటే సో సారీ సో వాడేం చేశాడంటే రింగ్ వెరైటీ అన్ని మొగయి, నాన్ రింగ్ వెరైటీ అన్ని ఆడయి అని చెప్పి ఇచ్చాడు నాకు. నేను 10 రింగు 10 నాన్ రింగ్ కొనుక్కున్నా. వచ్చినాక కొన్ని రింగు కలుస్తున్నాయి, కొన్ని నాన్ రింగ్ కలుస్తున్నాయి. అంటే పీచ్ ఫేస్ కలుస్తున్నాయి. నేను అనుకున్నా ఇదేంది, అప్పుడు ఆర్టికల్ 360 370 ఏంది, అది కూడా రాలేదు. ఏం మనకు తెలియకపోయా. నేను వచ్చి చూసి ఇదేందో తేడాగా ఉన్నాయి ఈ పిట్టలు అనుకొని కొన్ని వచ్చి రింగు నాన్ రింగ్ కలిసినాయి. వీడు వచ్చినప్పుడల్లా ఈ రింగ్ నాన్ రింగ్ నుంచి పుట్టిన పిల్లలు తీసుకోకుండా ఉట్టి ఈ రింగు లేదా పీచ్ ఫేస్ నుంచి పుట్టిన పిల్లలు మాత్రం తీసుకోండి. అప్పటివరకు నాకు అర్థం కాలే. దాని తర్వాత నిదానంగా కొంచెం చదివిన తర్వాత అర్థమైంది. సో బట్ మ్యూల్స్ ఇస్ దట్. దెన్ ఐ డోంట్ నో వాట్ ఐ రోట్. బ్రెడ్ అండ్ మిల్క్ చాలా మంది కల్పిస్తారు, బ్రెడ్ మిల్క్. కానీ మిల్క్ ఏంటంటే బర్డ్కి డైజెస్ట్ అవ్వదు. అది లాక్టోజ్ ఇంటాలరెంట్ కాదు, కానీ లాక్టోజ్ డైజెస్ట్ చేసుకోలేదు. సో తాగినట్టు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. కానీ చాలా మంది ఇస్తారు, బాలన్ సార్ కూడా ఇచ్చేవారు, మంచిదని అంటారు. కానీ అది ఇండియాలో మాత్రమే ఈ ప్రాక్టీస్, అబ్రాడ్ నో బ్రీడ్ డస్ దిస్. కానీ వాళ్ళకు కూడా బ్రీడ్ అవుతున్నాయి, మనకు కూడా బ్రీడ్ అవుతున్నాయి. సో దానికి ఏం అంటే ప్రూవన్ ఇదేం లేదు. ఇంకొకటి వాటర్ సప్లిమెంట్స్ ఏదైతే ఇస్తారో విమ్రాల్ కానీ ఏదైనా నీళ్ళల్లో ఇవ్వద్దు. నన్ను కానీ అడిగితే నేను కూడా ఇంతకుముందు నీళ్ళలో ఇచ్చేవాడిని. కానీ మీరు ఒక 2 గంటల తర్వాత ఆ నీళ్ళని కానీ వాసన చూస్తే చాలా కంపు కొడతాయి. అదేంటంటే మీరు అది ఆ న్యూట్రియంట్స్ ఎంత ఎక్కువ ఉంటాయంటే వాటర్లో బేసిక్లీ కొంచెం బ్యాక్టీరియా ఫంగై ఉంటుంది కదా, అది దీంట్లో బాగా తొందరగా బ్రీడ్ అవుతుంది అనమాట. సో మీరు యాక్చువల్లీ 2 గంటల తర్వాత మీ పిట్టకి ఎక్కువ బ్యాక్టీరియా ఫంగస్ దీన్ని తాగిపిస్తున్నారు, తక్కువ సప్లిమెంట్ తాగిస్తున్నారు. దాని బదులు అంటే నాకు నా పిట్టలకి ఫీడ్ చేసేదానికి 20 లీటర్స్ నీళ్ళు పట్టేది. 20 లీటర్స్లో 2 ml per లీటర్ చప్పున 40 ml కలిపేవాళ్ళం. నేను ఒకరోజు ఆ నీళ్ళన్నీ వాపస్ తీసుకున్నా. తాగిన తర్వాత నెక్స్ట్ డే తీసేసినప్పుడు నాకు 19.5 లీటర్స్ వాపస్ వచ్చినాయి. అంటే 250 పిట్టలు 500 ml తాగినాయి, అంటే 2 ml per లీటర్ తాగినాయి, అంటే 1 ml తాగినాయి టోటల్ సప్లిమెంట్. 94 ml నేను మట్లో కలిపేశాను, పారబోసా. అది ఒక బర్డ్ బ్రీడ్ అయితే నాకు డబ్బులు వచ్చేసినట్టు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేషనల్ వేస్ట్, నాకు ఏం రావట్లేదు, పిట్టకి ఏం రావట్లేదు. ఇంకా నేనేంది పిట్టకి గబ్బు నీళ్ళు తాగిస్తున్నా. దాని బదులు మీరేం చేయండి, స్ప్రౌట్స్ అయినా వెజిటబుల్స్ అయినా వాటికి నచ్చింది ఏదైనా ఇస్తుంటారు కదా, దాని మీద స్ప్రే చేయండి. మీరు 250 బర్డ్స్ 1 ml తాగుతుంది కదా, 3 ml స్ప్రే చేయండి. స్ప్రే చేసి ఇవ్వండి, 15 నిమిషాల్లో తినేస్తాయి. మీకు ఎఫెక్టివ్గానే తినిపించినారు, మీకు చాలా రా మెటీరియల్ సేవ్ అయింది. ఇదొకటి. దెన్ సో ఇంకొకటి, ఎవరో మెడికేషన్ గురించి అడుగుతున్నారు. మీరు హెల్తీగా ఉన్నారనుకోండి, మీరు రోజు ఒక పారాసెటమాల్ వేసుకొని పనికి పోతారా? పోరు కదా.
పోనీ అంతా బాగానే ఉంది, మీకు మల్టీవైటమిన్ తీసుకోండి అంటే తీసుకుంటారా? ఏదో మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇట్లా వచ్చినప్పుడు డాక్టర్ చెప్తే ఆ టాబ్లెట్ వేసుకుంటాం, అవునా? మనం ఎక్కువ సప్లిమెంట్స్ ఇచ్చి వైటమిన్ పాయిజనింగ్ అనేది ఉంటుంది. ఏదైనా అధికంగా ఇస్తే మంచిది కాదు. అయినంతవరకు న్యాచురల్ ఇది వాడండి. మేము ఏం చేస్తాం, నేను నచ్చకో ఐ హ్యావ్ టు సపోర్ట్ సర్టన్ కంపెనీస్ విచ్ ప్రొడ్యూస్ సప్లిమెంట్స్. కానీ నేను కాల్షియం ఒకటి వాడతాను, మిగిలిన అన్నీ అయినంత వరకు నేను ఈరోజు వరకు ఎటువంటి యాంటీబయాటిక్ వాడలేదు. మీరు ఫస్ట్ మూడిటి మధ్యలో డిస్క్రిమినేట్ చేసుకోవాలి. ఒకటి సప్లిమెంట్, ఒకటి మెడికేషన్, ఒకటి డిస్ఇన్ఫెక్టెంట్. ఓకే, డిస్ఇన్ఫెక్టెంట్ ఏంటంటే మన డెటాల్ లాంటిది అనమాట. విర్కాను, కార్స్లిన్, పొటాషియం పర్మాంగనేట్ ఇట్లాంటివి మనం కేజెస్ అవి క్లీన్ చేసుకునే దానికోసం. దట్ ఈస్ నాట్ మెడిసిన్. సెకండ్ సప్లిమెంట్ ఏంటంటే ఫుడ్ తోటి ఇంకొక ఎడిషన్, మల్టీవైటమిన్ కానీ మినరల్స్ కానీ ఇట్లాంటి ఏదైనా సప్లిమెంట్ చేయటం అనమాట. అది మెడిసిన్ కాదు. విమిరాలు, కాల్షియము ఇవన్నీ దే ఆర్ నాట్ మెడిసిన్స్, దే ఆర్ సప్లిమెంట్స్. మెడిసిన్ ఏంటంటే యాంటీబయోటిక్స్ లాంటివి అనమాట, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఏదైనా. సో మీకు తెలియకుండా గుడ్డిగా టెట్రాసైక్లిన్ కానీ టెట్రాసైక్లిన్ అసలు వాడకూడదు, డాక్సిసైక్లిన్ కానీ ఫ్లూకండజాల్ ఇట్లాంటి ఊరికే గుడ్డిగా వాడద్దు. ఎందుకంటే మీకు డోసేజ్ ఏందో తెలీదు, మీకు అది ఫంగల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా తెలీదు. ఇట్లాగా ఉంది, సరే ర్యాండమ్గా కంటి ఇన్ఫెక్షన్ ఉంది, సిప్లాక్స్ డి వేసేయండి. సిప్లాక్స్ ఓకే, సిప్లాక్స్ డి అంటే డి మీనింగ్ ఎవరికైనా తెలుసా? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈజ్ ఇట్ నాట్ ఏ స్టీరాయిడ్? సో యూఆర్ గివింగ్, మీరు పిట్టకు స్టీరాయిడ్స్ ఇస్తున్నారు ఎందుకు? మీకు అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, మీకు తెలియకుండా వాడొద్దు. నేనేం చేస్తాను, ఫస్ట్ నా పిట్టలన్నిటికి బాగా సన్లైట్ దొరుకుతుంది. రెండోది, ప్రతి వారం ఒక్కసారి యాపాకు గ్రైండ్ చేసి నీళ్ళలో ఇస్తాను, తాగుతాయి. అప్పుడప్పుడు తులసి నీళ్ళు ఇస్తాను. అప్పుడప్పుడు అలోవెరా మన కలబంద దాన్ని కట్ చేసి కొంచెంసేపు బయట వదిలిపెడతా, ఒక రసు కారిపోతుంది, కట్ చేసి దాన్ని గ్రైండ్ చేసి నీళ్ళలో కలిపిస్తా. ఇది చాలు. ఇంకా మీకు ఎటువంటి ఇది, మీకు మల్టీవైటమిన్ కావాలా, మీరు మునగాకు ఎండబెట్టి మునగాకు ఇక్కడ బాగానే పెరుగుతుంది కదా మునగాకు, ఒక మండ కట్ చేసుకోండి, నీళ్ళలో వదిలిపెట్టండి. నెక్స్ట్ డే పొద్దుటికి ఇది రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి. ఇంకొక రోజు వదిలిపెట్టండి, ఊరికే ఎట్లా అంటే పౌడర్ అవుతుంది. మీరు మీ వెట్ ఫీడ్ మీద వేసి ఇవ్వండి, దానికన్నా మంచి సప్లిమెంట్ అనేది ఉండదు ఇది. సో న్యాచురల్ సప్లిమెంటింగ్కి అయినంతవరకు పోండి. లాస్ట్ పాయింట్, సుఖ. మీకు ఎవరికి ఆకలేయట్లే కదా, ఒక ఆయన అయితే పండుకున్నారు కానీ మీకు ఇట్స్ ఓకే, డిస్టర్బ్ చేయదు. మీరు ఆకలేస్తుందా అంటే తర్వాత మాట్లాడుకుందాం. సుఖ అని అన్నారు అంటే కీల్ బోన్ బయటకు రావటం. హెల్దీ బర్డ్కి యూ లాగా ఉంటుంది, అన్హెల్దీ బర్డ్కి అంటే లావ్ ఎక్కువ అయిపోయినప్పుడు డబ్ల్యూ లాగా వస్తుంది. ఓకే, వీక్ అయిపోయినప్పుడు ఇట్లా వస్తుంది. సూక అది డిజీజ్ కాదు, అదొక సిమ్టమ్. నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ డిజీజ్ కాదు, ఫీవర్ ఒక సిమ్టమ్. ఫీవర్ చాలా వాటికి రావచ్చు. సూక అనేది అదొక సిమ్టమ్. మీరు సిమ్టమ్ తెలియకుండా మెడికేషన్ వాడొద్దు. బేసికలీ అది బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇది వస్తుంది. నేను అన్నట్టు ఎండ బాగా ప్రొవైడ్ చేయాలి. మీకు మీ బర్డ్కి కానీ ఒక 5-6 గంటలు ఎండ కానీ పడింది అనుకోండి, మీకు సగం ప్రాబ్లమ్స్ పోతాయి. రెండోది, మేము సస్పెండెడ్ కేజెస్ వాడతాం బ్రీడింగ్ కోసం. సస్పెండెడ్ కేజెస్ మీకు నేను ఎప్పుడు ఏమనుకునేవాడినంటే, నేను ఒక చిన్న కథ చెప్తా. ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర ఒక పేరు బ్లూ అండ్ గోల్డ్ ఉంది. ఆ రోజుల్లో బ్లూ అండ్ గోల్డ్ 150,000 ఎంతో ఉండింది, టాకింగ్ సమ్ టైమ్ అగో. అయితే ఆయన వచ్చి పెట్టుకొని 4-5 సంవత్సరాలు అయింది, ఇంకా గుడ్లు పెట్టలేదు, డిఎన్ఏ సెక్సింగ్ చేయించాను అది ఇదే అని అన్నారు. ఆ రోజులో 850 రూపాయలు డిఎన్ఏ సెక్సింగ్ ఉన్న రోజుల్లో. అయితే నేను వచ్చి నాకు ఇస్తారా అని చెప్పి అడిగితే, నా దగ్గర ఎంత ఏదో 110,000 ఎంతో ఉండింది. ఆయన వచ్చి 150,000 ఇచ్చేస్తే తీసుకో అన్నట్టు. నా దగ్గర అంత లేవండి అని చెప్పి 110,000 ఇస్తానంటే సరేలే అని చెప్పి నా పైన జాలిపడి ఇచ్చేసాడు. ఓకే, తెచ్చుకున్నా. నాది 9 ఫీట్లు బై 3.5 ఫీటు బై 7 ఫీట్లు ఒక కేజీ ఉండింది. కింద ఇసుకుండేది, ఎండ పక్క నుంచి పడేది, పైనంతా రేకుండేది.
దానిపైన నేను చాలా వాటి అంటే కొత్త పిచ్చోడికి పొద్దురు కదా అని చెప్పి నేను రోజు ఒక్కొక్క మండ, యాప మండ ఒకరోజు, ఒక కొబ్బరి ఆకు కట్ చేసి లోపల ఒకరోజు ఇదంతా ఇచ్చాను. అదేంటంటే అవి కొరత ఆడుతూ ఉంటే అదొక ఫ్యాసినేషన్ అనమాట. అసలు జీవితంలో ఎప్పుడు ఇంత కలర్ఫుల్ బర్డ్ ఉంటుంది నా దగ్గర అని అనుకోలేదు. సో అది ఇంకా పొద్దుటి నుంచి అక్కడ కూర్చునేది చూస్తూ ఉండేది. మా అమ్మ వచ్చారే కాలేజ్ బోరా అని తిడుతుండేది. పోతానులే అని చెప్పి అక్కడ కూర్చొని ఉండేవాడిని. సో ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు డుమ్మా అనమాట. మళ్ళీ సాయంకాలం అవంగానే పరిగెత్తుకుని వచ్చేసేవాడిని. సో ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఆకులంతా రాలి ఒక లేయర్ ఆకులది ఫామ్ అయింది. నేనేం చేసేవాడిని, ఇత్తనాలు తీసుకొని మకాజ్ ఎట్లాంటివి అంటే మీరు 50 ఫీట్ కేజీ ఉంది నాది, దానికి ఒకవేళ సీడ్ కానీ చూపించాను అది నా దగ్గర రాదు. అది కేజీ పట్టుకొని అలాడి వస్తుంది. జనరల్గా అది లేజీ బర్డ్స్. సో నేనేం చేసేవాడిని, ఆ ఇత్తనాలు తీసుకొని ఆకులు వేసేవాడిని. అది ఒక్కొక్క ఆకు ఎత్తుకొని చూసి దాంట్లోంచి తినేయి అనమాట. సడన్గా దాంట్లో ఏదో అక్రూట్ ముక్కో ఏదో ఒకటి దొరికితే అది ఆనందంగా అరిచేది. అండ్ దాని లోపల రెండోది వచ్చేది, దాని లోపల ఇది తినేసేది. ఇదంతా చూస్తుండేది. సో నాకు ఎప్పుడు కేజ్కి మట్టి ఉండాలి కింద అనేది ఒక నమ్మకం ఉండేది. అంటే అట్లాగే ఉండాలి అని ఉండేది. ఫస్ట్ టైం నేను యూరోప్లో చూసినప్పుడు సస్పెండెడ్ కేజెస్ చూసా. అంటే మట్టి నుంచి పైకి ఉండేవి అనమాట, కింద చెట్లు పెరుగుతాయి. సో దాని తర్వాత నా బ్రీడింగ్ సెటప్ ఎవరైనా చూసుంటే దే వుడ్ హ్యావ్ నోటీస్డ్ నా సస్పెండెడ్ కేజెస్. సస్పెండెడ్ కేజెస్ ఈ రెండే నా సక్సెస్ రీజన్. నా దగ్గర ఎటువంటి మ్యాజిక్ లేదు. నా దగ్గర అందరు అడిగేవాళ్ళు ఏదైనా పెడతావా తొందర పిల్లలు, ఏం లేదు. నాకు కూడా ఒకటే పిల్లాడు. సో నేను కూడా ఏం తింటలే అది. సో నా దగ్గర ఏమి లేదు. సో ద థింగ్ ఇస్, ఈ రెండు కానీ మెయింటైన్ చేశారంటే యూ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఓకే, టైం ఎంత అయిందో? 1 గంట అవుతుంది. కంటిన్యూ చేద్దామా? మరి మీరు 2 గంటలు తింటారా? గంట సేపు సుత్తి కొడతా మరి నేను. ప్లే చేద్దాం బాబు. ఇప్పుడు కొద్దిమంది ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు, గుడ్డు ఎట్లాగా అది ఎండిపోతే ఎట్లా అని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అచ్చా ఇదా, అయితే ఇది తొందరగా ఫినిష్ చేసుకొని లంచ్ ఏ టైంకి? 1:30నా? అయితే 2కు పుష్ చేయొచ్చా? అయితే రెండోది ప్లే చేయరాదు. ఇది పెట్ కేర్ ఇంటర్నేషనల్ వాళ్ళది. ఆయన రావాల్సింది రాలేదు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐ విల్ స్పీక్. నేను మొదటిసారి అనిత్ గారిని కలిసినప్పుడు ఢిల్లీలో ఉన్నింది డిఎస్సి వాళ్ళ మీటింగ్లో. నాకు అంత నమ్మకం కుదరలేదు, అందుకని నేను ఎప్పుడు ఆయన తీసుకోలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయినాక నేను ఆయన వర్క్ చూశాను. మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఆయన ప్రోడక్ట్స్ రీజనబుల్ అండ్ బాగా ఎఫెక్టివ్. ఆయన చాలా వరకు న్యాచురోపతి యూజ్ చేస్తాడు, అంటే ఇండియన్ హెర్బల్ మెడిసిన్స్ ఎక్కువ వాడతాడు. బాగా ఎఫెక్టివ్ ఉంది, తప్పకుండా వాడండి. దాంట్లో దీని దగ్గర ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్లో దాని డీటెయిల్ అంతా రాస్తుంది. ఓకే, ప్రతి ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది. సో నేను మీ టైం వేస్ట్ చేసేదానికన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో మాట్లాడదాం. ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. సార్ అన్నట్టు నా నంబర్ వచ్చి 988 నందకిషోర్ నా పేరు. నా నంబర్ వచ్చి 988-522-974. వాట్సాప్ చేయండి. నేను చాలా వరకు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు నా ఫోన్ కొంచెం పక్కన పెట్టుంటాను, ఎందుకంటే ఐ వర్క్ విత్, నాకు 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో కొంచెం బిజీగా ఉంటా. ఒకవేళ నేను అట్లా ఆన్సర్ చేయను కాదు, ఒకవేళ ఆన్సర్ చేయకపోతే ఇటు పొగురుపోతాడు అనుకోవద్దు. మెసేజ్ అయితే చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. వాట్సాప్లో చేయండి. నేను నా రెగ్యులర్ మెసేజ్ ఎప్పుడు చెక్ చేయను, 1000 చిల్లర మెసేజ్లు ఉన్నాయి. సో వాట్సాప్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్, ఐ ప్రామిస్. సో నెక్స్ట్ చేయండి. ఈరోజు నేను మీకు ఇంక్యుబేషను, హ్యాండ్ రేరింగ్ గురించి మాట్లాడతాను. నేను మీకు చెప్పినట్టు నా ఫేవరెట్ స్పీసీ కాన్యూర్స్ అనమాట. నాకు ఐ హ్యాడ్ అ చాయిస్ బిట్వీన్ కాన్యూర్స్ అండ్ గ్రేస్. చాలా మంది గ్రేక్ పో చాలా డబ్బులు ఉన్నాయన్నారు. కానీ నాకు గ్రే పర్సనల్గా ఇష్టం లేదు. నాకు టేమ్ గ్రేస్ ఇష్టం, అంటే పెట్ లాగా ఇష్టం. లేకపోతే ఊరికే నాకు మూల కూర్చొని చూస్తూ ఉంటే దగ్గర పోతే గ్యాన్ నడుస్తాయి, నాకు నచ్చదు అది. నాకు కొంచెం కలర్ఫుల్గా ఉండి వేర్ దే ఆర్ వెరీ వోకల్, దే మేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. నాకు అట్లాంటి బర్డ్స్ ఇష్టం. అండ్ కాన్యూర్స్ వర్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. నా దగ్గర నా బ్రీడింగ్ ఫెసిలిటీలో
నేను మీకు చెప్పినట్టు 160 ఎన్క్లోజర్స్ ఉన్నాయి. అట్ ఎనీ గివెన్ పాయింట్ వీ హ్యాడ్ అబౌట్ 120 to 140 pairs. దాంట్లో బ్రీడింగ్ పేర్స్ వర్ ఓన్లీ అబౌట్ 70 to 90 బర్డ్స్. మిగిలిన అన్ని ప్రీవియస్ జనరేషన్ పిల్లలు ఉండే. దాంతో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు బ్రీడింగ్ పేర్ కావాలని. సో ఎక్కువ డబ్బులకి కొన్ని బ్రీడింగ్ పేర్స్ నెట్టేస్తుండేవాడిని. ఈ పిల్లలు మళ్ళీ బ్రీడింగ్కి వచ్చాయన్నమాట. సో ఈ 70 పేర్లలో నుంచి బ్రీడింగ్ పేర్స్ నుంచి నేను లాస్ట్ రికార్డెడ్ నంబర్ వచ్చి 835 చిక్స్ ప్రొడ్యూస్ చేశాను 1 yearలో. సో థ్యాంక్ యూ. సో మాది ఎప్పుడు మార్చ్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం. మా క్యాలిక్యులేషన్ March 1st నెక్స్ట్ March 1st అనమాట. సో ఫర్ February 28th or 29th. సో మాకు ఎప్పుడు లాస్ట్ రికార్డెడ్ వాజ్ 830+. దాని సక్సెస్ ఏంటంటే మేము చాలా గుడ్లు ఇంక్యుబేషన్ తీసేవాళ్ళం. మా దగ్గర గ్రీన్ చీక్స్ ఉండే మ్యూటేషన్స్, డిఫరెంట్ కలర్ మ్యూటేషన్స్. అట్లాగే సన్ కాన్యూర్ నా ఫేవరెట్ ఉండేది. సో అవి కూడా చాలా ఉండే, బ్లూ క్రౌన్స్, నాండేస్, ఇవన్నీ బిగ్ కాన్యూర్స్ అనమాట. జనరల్గా బిగ్ కాన్యూర్స్కి మార్కెట్ కొంచెం ఎక్కువ ఉండేది. నేను ప్యూర్ కామర్స్ మాట్లాడతాను మీతోటి. ఈ పిట్ట పైన ప్రేమ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మనం ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అయింది, మీరు దాంట్లో సంపాదించుకోగలుగుతారా లేదా. మీరు కాదని, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ లాట్, ఇది ఉంటే ఒక ఎకడమిక్ డిస్కషన్ అనుకోండి. మీరు ఒకవేళ బ్రీడ్ చేసి దాన్ని ఒక ప్రొఫెషన్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ వన్ ఫెసిలిటీ. నేను మేబీ ఐఎమ్ ద ఓన్లీ సక్సెస్ఫుల్, మేబీ ఐఎమ్ నాట్, నేనే అనేం దావాతో చెప్పట్లేదు, కానీ ఇంతమంది బ్రీడర్స్లో మీరు చాలా పెద్ద పెద్ద బ్రీడర్స్ని చూసుంటారు. వాళ్ళు మీకు సక్సెస్ మాత్రం చెప్తారు, లాసెస్ మాట్లాడరు. నేను ఎన్ని పోగొట్టుకున్నాను అనేది నేను చెప్పను. అబ్బో నేను ఇంత గొప్ప జనరల్గా ఈ స్టేజ్ మీద నిలబడినప్పుడు ఏంటంటే గొర్రెలు అయిపోతారు. అబ్బో నేను చాలా గొప్ప అనుకుంటాను. సో నేను మీకు రెండూ చెప్తాను, అండ్ నాకున్న ప్రాబ్లమ్స్ నేను ఎట్లా సాల్వ్ చేసుకున్నాను కూడా నేను మీకు చెప్తాను. సో ఐ మైట్ బి ద ఓన్లీ బ్రీడర్ ఇన్ ఇండియా హూస్ బీన్ సక్సెస్ఫుల్. ఫస్ట్ ఇయర్లో ఐ బ్రోక్ ఈవెన్. నా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్, నా బర్డ్స్, నా వర్కర్స్ అంతా కలుపుకున్నాక, నా సీడ్ అంతా కలుపుకున్నాక ఫస్ట్ ఇయర్లో నేను ప్రాఫిట్ చేసుకున్నా. సెకండ్ ఇయర్ నుంచి ఐ మేడ్ లాట్ మోర్ ప్రాఫిట్. సో ఎట్లాగా ఇది అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, వీ యూస్ టు డూ చాలా ఇంక్యుబేషన్ చేసేవాళ్ళం మేము. ఇంకా ఇంక్యుబేటర్స్ వాడేవాళ్ళం. ఇంకా ఈజ్ ద బెస్ట్ ఇన్ మై ఒపీనియన్. దో దేర్ మెనీ విచ్ విల్ కంపీట్ ఈక్వలీ వెల్. కానీ నేను వాడేవాడిని కాబట్టి నేను ఇంకా ఎటువంటి ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ ఇట్, నాకేం రాదు దాంట్లోంచి. నేను వాడింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఓకే, సో బేసికలీ ఇంక్యుబేషన్. మీరు నాకు ఒక పిట్ట గుడ్డు పెట్టింది అనుకోండి, నేను ఆ గుడ్లు తీసేసాను అనుకోండి, మళ్ళీ పెడుతుంది ఒక 4 రోజుల తర్వాత. మళ్ళీ దాన్ని కూడా తీసుకుంటా, మళ్ళీ 3వ సెట్ పెడుతుంది. 3వ సెట్లో ఏమవుతుందంటే నేను పేరెంట్కి వదిలిపెడతా. ఓకే, అది పొదిగేదానికి. పిల్లలు వచ్చిన తర్వాత నేను పిల్లలైనా తీసుకుంటా, లేదా పేరెంట్కైనా వదిలిపెడతా బ్రీడింగ్కి. ఇప్పుడు ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు 3 సంవత్సరాల్లో వచ్చే పిల్లలు ఒక్కసారి లాక్కుంటున్నా, విచ్ ఇస్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. సో కొంచెం థియరిటికల్గా స్టార్ట్ చేస్తాం. మీకు గుడ్లలో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి స్పాంటేనియస్ హ్యాచింగ్ అంటారు, ఒకటి వచ్చి సింక్రనైజ్డ్ అండ్ ఏసింక్రనైజ్డ్. సో సింక్రనైజ్డ్ ఏమవుతుందంటే మన కోడిగుడ్లు లాగా అనమాట. అవి ఏంటంటే మీరు ఇంక్యుబేటర్లో పెడుతున్నప్పుడు ఒక బ్యాచ్ పెట్టిన తర్వాత 1 week వదిలిపెట్టి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పెట్టాలి. ఏసింక్రనైజ్డ్ ఏంటంటే మన పిట్టలు లాంటివి అనమాట. అవి రోజు గుడ్డు పెడుతుంటాయి, లేదా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి గుడ్డు పెడతాయి, కానీ మొదటి గుడ్డు నుంచి కూర్చొని పొదుగుతాయి అనమాట. సింక్రనైజ్డ్లో ఏమవుతుందంటే అవి గుడ్లు మన కోళ్ళలాగా పొదిగిన తర్వాత అన్నీ కలిసి మదర్తో వెళ్ళిపోతాయి, లేదా మీరు ఐసోలేట్ చేసినా కానీ ఫీడు హీట్ కానీ ఇస్తే అవి బతికిపోతాయి. ఈ సింక్రనైజ్డ్ గుడ్లలో కమ్యూనికేషన్ ఉంటుంది. అదేంటంటే మొదటి గుడ్డు పిగిలేటప్పుడు మిగిలిన వాటికి చెప్తుంది, బాబు నేను వెళ్ళిపోతున్నాను, నేను బయటకు వస్తున్నాను, మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది, మీరు కూడా తొందరగా రాండి అని. సో 1-2 గంటల్లో అన్నీ హ్యాచ్ అవుతాయి. సో ఒకవేళ ఈరోజు మీరు ఒక 10 గుడ్లు పెట్టి రేపు ఇంకొక 10 గుడ్లు పెట్టారనుకోండి, 20 గుడ్లు ఒకటేసారి హ్యాచ్ అవుతాయి కమ్యూనికేషన్ వల్ల. అప్పుడేంది, ఈ నెక్స్ట్ 20 గుడ్లు మీరు అన్నట్టు ఆ యోక్ ఏదైతే ఉందో లాక్కోకుండా హాఫ్ డెవలప్డ్ స్టేజ్లో పిగులుతాయి. ఓకే, సో అందుకని 1 week గ్యాప్ ఇస్తాం. మీకు అర్థమవుతుంది కదా. ఓకే, ఏసింక్రనైజ్డ్లో ఏమవుతుందంటే మన పారెట్ లాంటివి అనమాట. దాంట్లో ఏమవుతుందంటే కళ్ళు మూసుకొని పుడతాయి, గుడ్డిగా పుడతాయి, పేరెంట్ కోసం వెయిట్ చేస్తాయి ఫీడింగ్ కోసం, వాటికి అవి బతకలేవు.
సో అందుకని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నా కానీ దే ఆల్ లివ్ టుగెదర్. మీరు ర్యాండమ్గా యాడ్ చేసుకోవచ్చు ఇంక్యుబేటర్లో. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మళ్ళీ నేను అన్నట్టే వై ఇంక్యుబేషన్ థియరిటికల్గా అంటే చాలా రేర్ స్పీసీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బ్లూ క్రౌన్ కార్నియోర్స్ ఉన్నాయి అనుకో, లేదా ప్యాంటగోనియన్ కార్నియోర్స్ ఉన్నాయి. ఈ గబగబా దొరకవు. ఇప్పుడు నాకు ఒక 10 పేర్లు కావాలంటే దొరకవు. సో అట్లాగా ఉన్నప్పుడు నేను ఇంక్యుబేట్ చేసుకోగలిగితే నాకు ఇప్పుడు ఒకవేళ 3 గుడ్లు వచ్చినాయి అనుకో, దాంట్లో 2 ఫీమేల్ ఒక మేల్ వచ్చింది అనుకోండి, ఒక మేల్ ఇరుక్కుపోతుంది. సో దాని బదులు నేను మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంక్యుబేషన్ చేసుకుంటే ఇంకొన్ని వస్తాయి. అప్పుడప్పుడు పేరెంట్స్ మంచిగా ఉండవు, గుడ్లు పగలగొట్టే ఉంటాయి, కొన్ని ఇంక్యుబేట్ బాగా చేయవు, సగం చేసి వెళ్ళిపోతాయి. ఇట్లాంటి వాటి కోసం దే ఆర్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ నా బ్రీడింగ్ ఫెసిలిటీ ఇంకా మా ఇల్లు అబౌట్ 20 కిలోమీటర్ల దూరం అన్నమాట. సో మేము ఎప్పుడైతే గుడ్లు హార్వెస్ట్ చేస్తామో ఇట్లా హార్వెస్ట్ చేస్తామన్నమాట. మేము ఏం చేస్తామంటే, మీరు బేస్ మెటీరియల్ అయినా వాడచ్చు. జూప్రీమ్ హ్యాండ్ ఫీడింగ్ వర్స్లాగా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా మేము యావరేజ్ మీద 2 డబ్బాలు పర్ మంత్ వాడేవాళ్ళం అనమాట. సో చాలా డబ్బాలు ఉండే మా దగ్గర. సో ఆ డబ్బా తీసుకొని కింద పొట్టు ఏదో ఒకటి వేసుకోవచ్చు. మేము గింజలు వేసుకునేవాళ్ళం. అంటే అక్కడ డబ్బాలోనే గింజలు ఉంటాయి కాబట్టి ఈజీ అనమాట వేసుకునేది. లేదా మీరు పొట్టు అయినా కానీ వేసుకొని దానిపైన బాగా అంత లేయర్ పొట్టేసి ఒక ఇంచున్నర దానిపైన గుడ్లు పేర్చుకొని మళ్ళీ ఒక లేయర్ పొట్టేసుకొని అట్లా వేసుకుంటూ పోవచ్చు. దీంతో గాలి ఆడుతుంది. ఇంకొకటి ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. మేము ఇంకొకటి ఏం చేస్తాం, మా ఫామ్ నుంచి ఇంటికి వెళ్ళేదానికి ఇంక్యుబేటర్స్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి పెట్రోల్ కారే వాడతాం. మీరు డీజిల్ కార్లు ఏమవుతారంటే కొంచెం డ్రర్ర నవ్వుతాయి. మీరు గుడ్డు ఇట్లా కదిపితే ఏం కాదు, కానీ ఇట్లా ఊపినారనుకోండి అది చచ్చిపోతుంది అనమాట. డెడ్ ఇన్ షెల్ అంటారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు డీజిల్ కార్లో ఉన్నప్పుడు ఊగుతుంది కారు, అట్లా ఊగకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే గుడ్లు తీసుకొని వస్తున్నారో వాళ్ళు చెయ్యి ఇట్లా పట్టుకోండాలి, పనిష్మెంట్ అనమాట వాళ్ళకి. సో ఇది ఇంకొక షాక్ అబ్జార్బర్ అనమాట. కారు ఒకవేళ గుంతలో పడినా ఏదైనా కానీ ఇది కొంచెం ఎటెట్ అవుతుంది. ఈ పొట్టు ఏదైతే ఉందో రెండో క్వశ్చన్ అవుతుంది. సో గుడ్లు సేఫ్గా ఇంటికి వస్తాయి. మీకు ఒకవేళ ఇంట్లోనే ఉండి కిందకే కానీ అంటే ఈ డ్రామా అంతా అక్కర్లేదు. నెక్స్ట్ ఇంకా నాకు చాలా ఇష్టమైంది. దీంట్లో బేసికలీ 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏ ఇంక్యుబేటర్లో అయినా కానీ మంచి ఇంక్యుబేటర్ ఏం తెలుసా? ఈ ఇంక్యుబేటర్ మంచిది అని ఎట్లా తెలుస్తుంది మీకు? అది బాగా పనిచేయకూడదు, అప్పుడు మంచి ఇంక్యుబేటర్ అది ఎందుకో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టెంపరేచర్, సెకండ్ వచ్చి రోలింగ్, థర్డ్ వచ్చి హ్యూమిడిటీ. ఈ 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. టెంపరేచర్ ఏంది? 37.3 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఫిక్స్డ్. ఇది అదెందుకు ఫిక్స్డ్? మదర్ది బాడీ టెంపరేచర్ అది. ఓకే, కూర్చున్నప్పుడు ఎగ్ మీదకి వచ్చే టెంపరేచర్ 37.3. ఓకే, ఇప్పుడు గుడ్డు లివింగ్ థింగా, బతుకుండేదా? డౌట్ లేదు కదా. ఇప్పుడు ఏదైతే బతుకుందో దానికి గాలి తీసుకోవాల్సిన నెసెసిటీ ఉందా? మరి గాలి తీసుకోవాలంటే ఏదో ఒక లంగో పంపో ఏదో ఒకటి ఉండాలి కదా అని దానికి. మరి గుడ్డుకి ఏముంది? నెక్స్ట్ దానికి పోరా, లేదండి ముందు దానికి వెళ్తే. సో గుడ్డుకి ఎయిర్ సాక్ ఉంటుంది తెలుసా? మనం గుడ్డు బాయిల్ చేసుకొని తింటాం కదా. ఇక్కడ గుడ్డు తిన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ మంచోళ్ళు మీరు అందరూ. ఇందోర్లో అయితే గుడ్డు తిన్నోళ్ళు ఉన్నారంటే సగం మంది చేయలేపుతారు, సగం అయితే 30 మంది లేపుతారు. సో ఆ ఎయిర్ సాక్ ఏదైతే ఉందో అది బ్రీదింగ్ హెల్ప్ చేయదు. కానీ మదర్ కూర్చున్నప్పుడు గాలి నీళ్ళ కన్నా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అంటే పెద్దగా అవుతుంది. సో అది ఈ గుడ్డు మీద ప్రెషర్, ఈ లోపలున్న లిక్విడ్ ఏదైతే ఉందో, నీళ్ళు ఏదైతే ఉన్నాయో, యోకు ఆల్బమిన్, దాని మీద ప్రెషర్ పెడుతుంది. అప్పుడు గుడ్డుకు సన్న హోల్స్ ఉంటాయి. దాంట్లో నుంచి ఈ గాలి ఏదైతే దాంట్లో ట్రాప్ అయ్యిందో బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మదర్ లేసి తినేదానికి పోయినప్పుడు, లేదా గుడ్డు బయటికి నెట్టి మళ్ళీ లోపల లాక్కుండా ఉంటుంది చూడండి. బయటికి నెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి ఏదైతే ఉందో కంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ గాలి లోపలికి లాక్కుంటుంది. ఇది బ్రీదింగ్ అన్నమాట. సో 37.3 డిగ్రీస్ సెంటిగ్రేడ్ కాన్స్టెంట్ ఎప్పుడు ఉండకూడదు. ఇంక్యుబేటర్ ఒక కార్నర్లో 37.3 ఉండాలా, రెండో పక్కకు 36 35 ఎంతో ఉండాలి. మేమేం చేసేవాళ్ళం, దాన్ని తీసి అప్పుడప్పుడు మళ్ళీ లోపల పెట్టేవాళ్ళం, అది వేట్ చేసే దానికోసం. రెండోది వచ్చి హ్యూమిడిటీ అనమాట, రోలింగ్.
రోలింగ్ ఏంటంటే గుడ్డు తిరుగుతూ ఉండాలి, లేకపోతే ఒకటే పక్క పిల్ల ఫామ్ అవుతుంది, తిరుగుతూ ఉంటే చుట్టూ ఫామ్ అవుతుంది. ఓకే. థర్డ్ థింగ్ హ్యూమిడిటీ. ఇప్పుడు టెంపరేచర్ రోలింగ్ కాన్స్టెంట్, ప్రతి ఇంక్యుబేటర్ చేస్తుంది. హ్యూమిడిటీ మీరు చూసుకోవాలి. హ్యూమిడిటీ ఎవ్వరు మీకు నేర్పిలేరు. నోబడీ కెన్ టీచ్ యూ హౌ ద హ్యూమిడిటీ వర్క్స్. అది మీకు అర్థం అవ్వాలి. అదేంటంటే ఇప్పుడు ఇక్కడే నా పిట్టలు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇంక్యుబేటర్ ఇక్కడ ఉందనుకోండి, నేను నీళ్లు తీసేసి అక్కడ ఎంత హ్యూమిడిటీ ఉందో ఇక్కడ అంత హ్యూమిడిటీ మెయింటైన్ చేయగలుగుతా. లేదా మీకు చీప్ చైనా హైగ్రోమీటర్ వస్తుంది, టెంపరేచరు హ్యూమిడిటీ చూపించే చిన్నవి, 350-500 రూపాయల లోపల వస్తాయి అనుకుంటా. అది మీరు మీ నెస్ట్ బాక్స్ లోపల పెట్టండి, హ్యూమిడిటీ ఎంత ఉందో చెక్ చేసుకోండి. అదే మీరు ఇక్కడ మెయింటైన్ చేయండి. ఓకే, మీ ఇంక్యుబేటర్లో. ఇది చిట్కా అన్నమాట. కానీ ఇప్పుడు ఒకవేళ మీకు దాంట్లో నేను మీకు చూపిస్తాను. ఒక వాటర్ రిజర్వాయర్ ఉంటుంది, మీరు ఎక్కువ తెరిస్తే ఎక్కువ హ్యూమిడిటీ వస్తుంది, మూసేస్తే తక్కువ హ్యూమిడిటీ అవుతుంది, అంతే. మీకు దాంట్లో కూడా హైగ్రోమీటర్ ఉంటుంది, దాంట్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ కేరళలో లేదా ఇప్పుడు ఆంధ్ర ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీకేంది నీళ్లు బాగున్నాయి, మీకు చెమట బాగా పడుతుంది ఇక్కడ, అవునా? సో ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక పిట్ట గుడ్డు పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే సన్న పొర కాల్షియం పెట్టి ఎక్కువ హోల్స్ పెడుతుంది. ఎందుకనంటే గుడ్డు పెట్టినప్పటి నుంచి పిగిలేటప్పుడు వరకు, పిగిలేది కరెక్టే కదా వర్డ్, పిగలటమే అంటారు కదా, పగిలే వరకు నేను ఏందో ఇటు కాదు అటు కాకుండా అయిపోయా. సో అది పగిలేటప్పటికే మీకు 15-19% బాడీ వెయిట్ తగ్గాలి. ఓకే, తగ్గాలన్నమాట. 15-19% వరకు తగ్గాలి. ఒకవేళ ఇది కానీ తగ్గలేదనుకోండి, అప్పుడు లోపల నీళ్ళు ఎక్కువ ఉండి అది దాని నీళ్ళలోనే అది మునిగి చచ్చిపోతుంది. 19% కన్నా తక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎండిపోతుంది లోపల. ఓకే, సో మీకు ఈ హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకునే దానికోసం ఇప్పుడు ఇక్కడ పెట్టే గుడ్డు ఎక్కువ తేమ ఉంది కాబట్టి గాలిలో ఎక్కువ హోల్స్ పెడుతుంది, సన్న లేయర్ కాల్షియం పెడుతుంది. అదే హైదరాబాద్లో కానీ తీసుకొని పోయినారనుకోండి, మీకు ఫస్ట్ 2-3 క్లచెస్ పాడైపోతాయి దాని తర్వాత ఫీమేల్ అర్థం చేసుకుంటుంది నాకు ఎంత థిక్నెస్ కాల్షియం పెట్టాలా అని. అప్పుడు థిక్కర్ లేయర్ కాల్షియం పెట్టి తక్కువ పోర్స్ తోటి పెడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ డ్రై వెదర్, సో అక్కడ తక్కువ తేమ పోవాలన్నమాట గుడ్లో నుంచి. అప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి గాలిలో తేమ లేదు కాబట్టి తొందరగా ఎగిరిపోతుంది. అందుకని ఆ 15% రీచ్ అయింది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీకాక్ ఎగ్జాంపుల్ ఇస్తాను, చెయ్యొద్దు, లాక్ అగెన్స్ట్. సో ఒక మన నెమలి గుడ్డు 100 గ్రాములు ఉంది, 30 రోజులు పడుతుంది హ్యాచ్ అయ్యేదానికి. మీకు 15% వెయిట్ లాస్ కావాలి. సో అప్పుడు మీరు ఎట్లా చేస్తారు? ప్రతిరోజు ఎంత వెయిట్ లాస్ ఉండాలా? మ్యాథ్స్ వీక్. 0.5 గ్రామ్స్ పర్ డే వెయిట్ లాస్ ఉండాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక గ్రాఫ్ చేసుకుంటారు. ఓకే, ఇట్లాగా ఇది నంబర్ ఆఫ్ డేస్, ఇది వెయిట్. మొదటి రోజు 100 గ్రాములు ఉంది, రెండో రోజు 99.5 ఉంది, దాని నెక్స్ట్ డే 99, ఇట్లా చేసుకుంటా 30 రోజులకి 85 గ్రాములకి వచ్చింది. ఓకే, ఇది ఒక లైన్ గీసుకున్నారు. మీరు కానీ కావాలంటే 19%కి ఇంకొక లైన్ ఇట్లాగ వస్తుంది. ఓకే, ఇది ముందరనే మీరు ఒక గ్రాఫ్ పేపర్ మీద గీసుకున్నారు. ఇది మొదటి 2-3 సార్లకే, దాని తర్వాత మీకు అర్థమైపోతుంది. మీరు రోజు మీ గుడ్డులు తీసుకొని ఏదైతే ఇంక్యుబేటర్లో ఉందో దాన్ని వే చేసుకుంటారు. కానీ ఒకటే టైంకి మీరు పొద్దున్న 9 గంటలకు వే చేస్తే ప్రతిరోజు 9 గంటలకు వే చేయాలి. ఓకే, వే చేసినప్పుడు ఏమవుతుంది, ఒకరోజు బయట వర్షం పడింది, హ్యూమిడిటీ న్యాచురల్గా రూమ్లో ఎక్కువ ఉంది, కొంచెం వెయిట్ లాస్ ఉంటుంది. 99.5 ఉండాల్సింది 99.8 ఉంది, మీరు హ్యూమిడిటీ తగ్గిస్తారు బ్రూడర్ ఇంక్యుబేటర్లో. నెక్స్ట్ డే ఏమైంది, 99 ఉండాల్సింది 98.9 అయిపోయింది, కొంచెం పెంచుతారు. ఇది ఒక రిథంలోకి వచ్చిన తర్వాత ఈ పర్సంటేజ్ 15 నుంచి 19 మధ్యలో కానీ ఉందంటే మీకు ప్రాబ్లం లేకుండా పుడుతుంది, మీ గుడ్డు పగలుతుంది. ఓకే, ఈ 3 ఇంక్యుబేటర్ కావాల్సిన క్రైటీరియా. ఇక్కడి వరకు ఈజీ పార్ట్, ఇది పెద్ద కష్టమైంది కాదు.
ప్రతి ఒక్కడు చేయగలుగుతాడు. దాని తర్వాత వస్తుంది రియల్ అదేంది, దెన్ స్టార్ట్ స్ట్రగుల్ అని. నెక్స్ట్ వన్, మీరు ఇది చేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు తీసి వే చేస్తాను అన్నాను చూడండి. అప్పుడు నేను ఇట్లా బ్రిన్సీ కిరణ్ గారి దగ్గర దొరుకుతుంది, మీరు సెల్ ఫోన్ దొరకదు కానీ బ్రిన్సీ దాంట్లో బాగా క్లియర్గా కనపడుతుంది. దాంట్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు ఈ గాలిది ఏదైతే ఉందో, ఇప్పుడు 15 నుంచి 19% వెయిట్ తగ్గుతుంది కదా, అది గాలి ఏదో ఒకటి పోతుందంటే దాన్ని ఏదో ఫిల్ చేయాలి కదా. సో మీ ఎయిర్ సాక్ ఏదైతే ఉందో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇట్లా కనపడుతుంది మీకు. ఫస్ట్ 3 రోజులు ఏమీ ఉండదు, క్లియర్గా ఉంటుంది, మీరు ఫర్టైలా అన్ఫర్టైలా మీకు తెలీదు. దాని తర్వాత ఒక చిన్న హార్ట్ ఫామ్ అవుతుంది. ఇది మీరు ఆ బ్రిన్సీ దాన్ని ఎగ్ క్యాండ్లరా సార్ ఏమంటారు దాన్ని, క్యాండ్లర్లో కానీ చూసారంటే దీని హార్ట్ బీట్ కూడా చూడొచ్చు మీరు. అది లబ్ డబ్ కొట్టుకుంటుంటుంది. నెమ్మదిగా ఈ వెయిన్స్ కూడా ఫామ్ అయ్యి మీకు అవుట్ సైడ్ షెల్ బయట పక్కకి అంటుకుంటాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి. ఓకే, నెమ్మది ఇది పెరుగుతుంది. ఈ పిల్లంతా కదిలేదంతా మీరు చూడొచ్చు దాంట్లో. నెమ్మది ఫామ్ అయ్యి లాస్ట్ ఫ్యూ స్టేజెస్లోకి ఇది వచ్చినప్పుడు ఫుల్ ఫామ్ అయినాక ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నంత వరకు మీరు గుడ్డు ఎటుపక్క తిప్పినా తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికే గుడ్డు ఎటుపక్క తిప్పినా కానీ ఒక పక్క వచ్చి ఆగిపోతుంటుంది. అంటే అది పగిలేదానికి 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తుందని. ఇది ఆ చిన్నపిల్లల బొమ్మలు ఉంటాయి చూడండి, గుద్దితే మళ్ళీ ఇట్లా పైకి వచ్చేస్తుంటాయి, అట్లా అనమాట. ఈ గుడ్డు ఎటుపక్క తిప్పినా కానీ ఒక పక్క వస్తుంటుంది. ఇది రెగ్యులర్ గుడ్ అనమాట. ఇది ఈ బ్లడ్ రింగ్ అంటే మీకు ఒకవేళ ఫర్టైల్ ఉండి 3-4 రోజులు అయ్యి దాని తర్వాత ఏదో కారణం మీద మీరు గుడ్డు ఊపో ఏదో ఒకటి చేశారనుకోండి, బ్లడ్ రింగ్ అని ఫామ్ అవుతుంది. మీరు చెక్ చేసినప్పుడు ఒక రౌండ్ ఒక రింగ్ ఫామ్ అవుతుంది. అంటే అది అర్లీ ఎంబ్రియానిక్ డెత్ అనమాట. అంటే ఫర్టైల్ ఉండింది కానీ గుడ్లోని చనిపోయింది. ఇంకొకటి ఎవరో అడుగుతున్నారు, అన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది, వై డస్ ఇట్ హ్యాపెన్. ఫస్ట్ వచ్చి అంటే ఒక కుండలోన కానీ ఉందంటే ఇట్ కుడ్ జస్ట్ బీ దట్ ద మేటింగ్ వాజ్ నాట్ ప్రాపర్, పర్చేస్ సైజ్ బాగాలేదని. రెండోది ఏంటంటే దేర్ కుడ్ బి ఇన్ఫర్టిలిటీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద పేరెంట్, ఆర్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దేర్ కుడ్ బి ఇన్ఫెక్షన్ ఇన్ వన్ ఆఫ్ ద పేరెంట్ త్రూ విచ్ ద ఎగ్ ఇస్ ఎర్లీ ఎంబ్రియానిక్ డెత్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ప్లీజ్. ఇది ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఇంక్యుబేటర్స్ బ్రూడర్స్ కానీ ఉన్నాయంటే మీకు కానీ ఒకవేళ ఫైనాన్సెస్, ఇఫ్ యూఆర్ ఓకే విత్ ద ఫైనాన్సెస్, మల్టిపుల్ ఇంక్యుబేటర్స్ పెట్టుకోండి. 1-2 పెట్టుకోవద్దు, 3-4 పెట్టుకోండి. ఈ 2 క్రిమ్సన్ బెల్లీ ఎగ్స్ అనమాట. ఓకే, ఒక్కటి వెనకాలకు పోండి, ఇంకొకటి ఉండాలి ఫోటో. ఎయిదర్ వే ఈ 2 హైదరాబాద్లో ఒక ఆయన నాకు ఇల్లు మారుతున్నాడు. ఆయన దగ్గర క్రిమ్సన్ బెల్లీ కాన్యూర్స్ ఉన్నాయి, 4 గుడ్లు ఉన్నాయి. ఆయన వచ్చి నేను మీకు పంపిస్తానండి అది ఇది అని చెప్పి అన్నాడు. ఏంటంటే 2 పగిలినాయండి, క్రాక్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదని. నేను నా వైఫ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి, లేదనుకుంటా ఫోటో, ఒకవేళ అవగలితే చూపిస్తాను. సో ఈ 2 పిల్లలు, ఈ 2 గుడ్లు పగిలిపోయి ఉన్నాయి. నేనేం చేశాను, నా వైఫ్ది ఎప్పుడైనా ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంక్యుబేషన్ ఇస్ పాడైపోయే గుడ్లను అన్నిటిని మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను చాలా లేట్గా కొనుక్కున్నా ఇంక్యుబేటర్, అప్పుడు చొప్పు తీసుకొని కొట్టుకున్నా. ఇన్ని సంవత్సరాలు నేను కానీ అప్పుడు చీపర్గా ఉండింది ఇంక్యుబేటరు. అప్పటి నుంచి కానీ నేను ఎన్ని గుడ్లు పాడేసానో అన్ని కానీ ఒకవేళ ఇంక్యుబేట్ చేసుకుంటే దానికి 10 ఇంటలు ఎక్కువ వచ్చి ఉండేది. సో ఇది ఈ 2 పగిలిపోయి ఉన్నాయి, నాకు ఫ్రీగా వచ్చినాయి 4 గుడ్లు. నేనేం చేసా, నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ కానీ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ది వాడండి, చీప్ వాటిలో లెడ్ ఉంటుంది. రావెలాన్ అయినా కానీ లేదా ఇంకొకటి ఏదో నా వైఫ్ వాడుతుంది. సో నేను ప్రతిసారి ఆమె నుంచి దొంగతనం చేస్తుంటాను, నాకు కొంచెం చివాట్లు పడుతుంటాయి. సో దాన్ని కొంచెం సీల్ చేసి దాంతో ఎక్కడైతే క్రాక్ ఉందో దానిపైన మీరు మన మైక్రోపోర్ టేప్ వస్తుంది కదా, పేపర్ లాంటి బ్యాండేజ్ వస్తుంది కదా, దాన్ని అంటించేసేయచ్చు. అంటించేసి దాన్ని వేరే ఇంక్యుబేటర్లో పెట్టి కొంచెం హ్యూమిడిటీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు, ఎందుకంటే మీరు నంబర్ ఆఫ్ బొక్కలు తగ్గించేశారు, సీల్ చేశారు. సో మిగిలిన వాటిలో నుంచే మీరు అది బ్రీత్ చేయాలి. సో దాంతో చేసుకుంటే వీ హ్యావ్ 2 సక్సెస్ఫుల్ హ్యాచ్లింగ్స్.
సో దిస్ అప్పుడు 75,000 ఎంతో ఉండింది, ఇప్పుడు ఏదో 45,000 ఎంత అయిపోయినట్టుంది క్రిమ్సన్. సో సగం ఇంక్యుబేటర్ వాల్యూ వచ్చేసింది కదా రెండిట్లోంచి. సో యూ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దట్. నెక్స్ట్ వన్ ప్లీజ్. ఇప్పుడు ఇప్పుడు వరకు ఇట్ వాజ్ ద ఈజీ పార్ట్. దాని తర్వాత మీకు ఇప్పుడు చిక్కు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీ నైట్ మేర్ స్టార్ట్ అవుతుంది. ఇది అంటే బాగా అనిపిస్తుంది ఎవరైనా చప్పట్లు కొట్టినప్పుడు, నేను 800 పిల్లల్ని తీసుకొని వచ్చిన అంటే అందరు కొడితే. కానీ మాకు ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు రాత్రి 3 పిల్లలు గుడ్లు పగిలి పిల్లలు వచ్చాయి. సో నిద్ర ఉండేది కాదు. ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్డ్ నా వైఫ్ ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదా అని. సో ఒకరోజు ఆమె ఒకరోజు నేను ఇద్దరం హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళం. అండ్ నేను కొంచెం పారనాయిడ్ పేరెంట్ అనమాట. నేను ఏంటంటే అదేదైనా కొంచెం నేను అరగంట లేట్ అయినా కానీ కొంచెం పైన కింద అవుతా. సో మీరు స్టార్ట్ చేసే ముందు స్టెరైల్ బ్రూడర్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, అదేదో ఒక మైక్రోవేవ్ లాగా మనం ఇంక్యుబేటర్ పెట్టేస్తే దాంట్లో గుడ్లు పెట్టేస్తే వచ్చేస్తాయి. వన్ థింగ్ ఇట్ ఈస్ ట్రూ, దాంట్లో ఇట్స్ లైక్ అ మైక్రోవేవ్. యూ త్రో యువర్ ఎగ్స్, యూ విల్ గెట్ ద బేబీస్ అవుట్. ఓకే, బట్ వన్ థింగ్ ఇస్ ప్రతి 2-3 రోజులకు ఒకసారి అంతా క్లీన్ చేసుకోవాలి. సో మేము విర్కాన్ అయినా యూజ్ చేసేవాళ్ళం, కార్స్లైన్ అయినా వాడేవాళ్ళం, లేదా లిస్ట్రిన్ మీరు నోరు గార్గిల్ చేస్తారు కదా అదైనా కానీ. మేమేం చేసేవాళ్ళం అంటే గుడ్లన్నీ బయటకు తీసేసి అంతా ఓపెన్ చేసి అంతా క్లీన్ చేసేవాళ్ళము. మళ్ళీ అది ఫిక్స్ చేసి కొంతసేపు ఆల్కహాల్ స్మెల్ వెళ్ళిపోయి అంతవరకు వెయిట్ చేసి మళ్ళీ గుడ్లు లోపల పెట్టాను. ఇది ఎందుకంటే హ్యూమిడ్ 37 పర్ఫెక్ట్ టెంపరేచర్, బ్యాక్టీరియా ఫంగస్ పెరిగేదానికి కూడా. సో మీకు జనరల్గా ఈ ఫ్యాన్ ఒకటి ఉంటుంది పైన, దానిపైన సన్న లేయర్ దుమ్ము పడి అక్కడ మంచి బ్యూటిఫుల్ కాలనీస్ ఫామ్ అవుతాయి అన్నమాట బ్యాక్టీరియాకి. సో మీరు రెగ్యులర్గా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ 3rd డే. మా బ్రూడర్ని అయితే ఎవ్రీ 2nd డే క్లీన్ చేసేవాళ్ళం, ఎందుకంటే దాంట్లో ఈ టాయిలెట్లు పోతుంటాయి కాబట్టి ఇంకా హయ్యర్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఎవ్రీ డే ఈవెన్ బెటర్. సో స్టెరైల్ బ్రూడర్. నేను బ్రూడర్లో కూడా ఒక చిట్కా చెప్తాను, నేను మర్చిపోతే ఒకసారి నాకు గుర్తు చేయండి. స్టెరైల్ సిరింజెస్, హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా, టిష్యూ పేపర్స్, థర్మామీటర్, వేయింగ్ స్కేల్, వాటర్ బాత్, ఇది మీ ఇష్టము, వుడెన్ బాక్సెస్. ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకని. ఇవన్నీ ఎవరన్నారు మీరు కదా, మీరు పిట్టలు తెచ్చుకునే ముందు కేజు, కుండ, ఫీడు అన్నీ రెడీ ఉండాలి. అట్లాగా ఇది కూడా పిల్ల వచ్చే ముందరనే ఇవన్నీ రెడీ ఉండాలి. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ యూ కీప్ ఇన్. మీ దగ్గర బ్రూడర్ కొనుక్కోడానికి ఒకవేళ ఇప్పుడు మీకు అంత ఫైనాన్స్ లేదనుకోండి, అంత బడ్జెట్ లేదనుకోండి, సింపుల్ ఇదేంటంటే మీరు ఒక పెద్ద డబ్బా తీసుకోండి, అట్ట డబ్బా, దాని లోపల ఒక చెక్క డబ్బా చిన్నది పెట్టుకోండి, పైన కవర్ చేసుకోండి, లోపల ఒక 10 వాట్లో 25 వాట్ల బల్బ్ పెట్టుకోండి. ఈ రెండిట్ల మధ్యలో డబ్బాల మధ్యలో ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోండి, దీనిలో పిల్లలు పెట్టండి చిన్న డబ్బాలు. అది చల్లగా ఉంటే వాటి దగ్గరికి పోతుంది, లేదా దూరంగా వెళ్తాయి. ఇది చీప్ కానీ నాట్ వెరీ ఎఫెక్టివ్. ఓకే, కానీ ఇట్ విల్ డూ ద జాబ్. కానీ ఐడియల్లీ నా ఇదేంటంటే 10 రూపాయలు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టండి, మీకు ప్రాబ్లమ్స్ లేకుండా యూ విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యాండ్ రేరింగ్. ఫస్ట్ గుడ్లు, అక్కడ నుంచి పిల్ల వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే గుడ్లు ఏదైతే నేను చెప్పే కదా తిప్పుతున్నప్పుడు మళ్ళీ అది స్ట్రైట్గా వచ్చేస్తుంటాయని అట్లా తీసుకొని ఒక పారడైజ్ బిర్యానీ డబ్బా అనమాట, అంటే బిర్యానీ తినేసి సిర్వా డబ్బాలు ఉంటాయి ఇంట్లో, ఆ డబ్బాలో అవి పెడతాను. సో అవి పిల్లలు పొదుగుతాయి. మేము ఎప్పుడు 2 పిల్లల కన్నా ఎక్కువ పెట్టాము ఒక కటోరీలో. మీరు కానీ ఫస్ట్ ఇది కానీ చూసుంటే మేము ఎక్కడైతే వర్స్లాగా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాలో ఎక్కడైతే మేము గుడ్లు తీసాం దానిపైన నంబరింగ్ చేసుకుంటున్నాం. సో ఏం స్పీసీ ఏ నెస్ట్ బాక్స్ నుంచి వచ్చిందని. మేము అయినంత వరకు ఒకటే పేరెంట్ నుంచి వచ్చిన పిల్లల్ని కలిపి పెడతామన్నమాట. సో మీరు చూడొచ్చు 2 ఉన్నాయి, దాంట్లో మొకాస్ ఉన్నాయి, గ్రేస్ ఉన్నాయి, కాన్యూర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని తర్వాత హ్యాండ్ రేర్ అయినాక బయటకు వచ్చింది. నెక్స్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ హ్యాండ్ రేరింగ్. నెక్స్ట్ వన్ ప్లీజ్. చాలా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ ఉన్నాయి. పెట్ కేర్ ఇంటర్నేషనల్ వాళ్ళది ఉంది. ఇప్పుడు జూప్రీమ్ బంద్ చేసేసారు, మళ్ళీ స్టార్ట్ చేస్తానంటున్నారు, తెలియదు చేస్తారో లేదో. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా, సీటా కాసు, సీటా డయట్, ఇవి ఐవ్ యూజ్డ్ ఎవ్రీ పాసిబుల్ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా. నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది జూప్రీమ్లో రఫేజ్ ఎక్కువ ఉండేది. సో డైజెషన్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేది.
సో టాయిలెట్ సాలిడ్ వచ్చేది బాగా. A19లో ఏంటంటే రఫేజ్ తక్కువ ఉంది కానీ డైజెషన్ బాగుంటుంది. మేము కాంబినేషన్ కూడా వాడినాం. మా దగ్గర గ్రోత్ చార్ట్స్ ఉన్నాయి ప్రతి దీనికి. వారు అన్నట్టు హ్యాండ్ రేజింగ్లో కొంచెం జమీల్ గారు అన్నట్టు హ్యాండ్ రేజింగ్లో కొంచెం ట్వీక్ చేయాల్సి వస్తుంది. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము కొన్ని మిక్స్ చేసినప్పుడు హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ ఈ చెస్ట్ బోన్ ఏదైతే ఉందో, ఈ కీల్ బోన్ ఏదైతే ఉందో అది ఎస్ లాగా వచ్చేది. అదేంటంటే ఇంప్రాపర్ డైట్ వల్ల అనమాట. కానీ జూప్రీమ్ ఇది కలిపినప్పుడు బాగానే వచ్చేది. మా భయం ఏముండేదంటే ఇప్పుడు నేను A19 వాడుతున్నాను కానీ నాకు సడన్గా రేపు ఒక కంటైనర్ రాలేదు. నాకు ఇప్పుడు నెల 2 డబ్బాలు వాడుతున్నా, నేను ఒక 6 డబ్బాలు పెట్టుకున్నా, 2 నెలలు రాలేదు, అప్పుడు నా పరిస్థితి ఏంది? అందుకని మేము జూప్రీమ్ కూడా పెట్టుకునే వాళ్ళము. ఒకవేళ ఇది అయిపోతుంది అనుకోండి కొంచెం జూప్రీమ్ వేసుకుంటా చేంజ్ చేసేవాళ్ళం అనమాట జూప్రీమ్కి. కానీ ఎప్పుడు సడన్గా చేంజ్ చేయొద్దు. చాలా మంది హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ కొనుక్కొని దాని తర్వాత వాళ్ళ దగ్గర A19 ఉందని చెప్పి ఫీడ్ చేసి అది వాంతి చేస్తుందో చచ్చిపోయిందో ఏదో అంటారు. అదేంటంటే దానికి ముందు ఉన్న వాళ్ళు పెట్ లైఫ్ ఫీడ్ చేస్తూనే ఉంటారు, లేకపోతే ఇంకేదో ఫీడ్ చేస్తూనే ఉంటారు. సో సడన్ చేంజ్ చిక్ తీసుకోలేదు. సో మేము ఈవెన్ బ్యాచ్ ఇప్పుడు మాకు ఒక డబ్బా అయిపోతుంది అనుకోండి A19, రెండో డబ్బా నుంచి దీంట్లోకి నెమ్మదిగా సప్లిమెంట్ బ్యాచ్ కూడా డిఫరెన్స్ ఉండదు. ఇది నేను అన్నట్టు నేను కొంచెం పారానాయిడ్ పేరెంట్ని. నేను కొంచెం నా కొడుకును ఒకసారి ఎవరో అడిగాడు, మీ నాయనకి పిట్టలు ఇష్టమా నువ్వు ఇష్టమా అంటే పిట్టలే అని చెప్పాడు. సో నాకు కొంచెం దీంట్లో కొంచెం తిక్క బాగా ముదిరింది అనమాట. సో ఇది సో ఈ రెండు మిక్స్ చేస్తే ఇట్స్ ఓకే. మీకు కానీ ఒకవేళ జూప్రీమ్ మళ్ళీ కానీ స్టార్ట్ అయితే. కానీ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ కూడా అయినంత వరకు మిక్స్ చేయొద్దు. ఒకటే బ్యాచ్ కొనుక్కోవడం. మీరు చిక్తోటే ఇప్పుడు ఒక వర్స్లాగా డబ్బా ఉందనుకోండి, మీరు కాన్యూర్స్ కానీ బ్రీడ్ చేస్తున్నారంటే 12 కాన్యూర్స్ వస్తాయి 3.2 kg డబ్బాలు. 12 కాన్యూర్స్ పెంచవచ్చు. మొక్క అయితే 2 మొకాస్ పెంచుకోవచ్చు. సో అట్లాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ముందరనే కొనుక్కొని పెట్టుకోండి. మీరు ఒకసారి ఈ డబ్బా తెరిచిన తర్వాత ఫ్రీజర్లో పెట్టేసేయండి, బయట వదిలిపెట్టొద్దు. ఓపెన్ చేయనంత వరకు ప్రాబ్లం లేదు. కొద్దిమంది అంటారు ఏం కాదండి బయట పెట్టదు, కానీ దీంట్లో ఏంటంటే చాలా యాక్టివ్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. సో బ్యాక్టీరియల్ ఫంగల్ గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టేసుకొని అయినంత వరకు తీసుకొని మిక్స్ చేసుకొని వాడుకొని మళ్ళీ మిగిలిపోతే పాడేసేయండి. ఓకే, దాన్ని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకొని చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ ప్లీజ్. సో ఇది ఒక వాట్ నాట్ టు డూ. చాలా మంది ఏం చేస్తారు, అది ఫేస్బుక్లో నేను కూడా అందరికి డబ్బా కొట్టుకునేదానికి నేను గొప్ప అని అప్పుడప్పుడు ఇట్లా ఫోటోలు వేసేవాళ్ళం. సన్ కార్న్యూర్, జాండే కార్న్యూర్, గ్రీన్ చిక్స్ ఇవన్నీ కలిపి. కానీ అట్లా చేయొద్దు. ఒక పేరెంట్ నుంచి వచ్చిన రెండు పెట్టుకోండి. ఒకవేళ ఒక నెస్ట్ బాక్స్ నుంచి రాకపోయినా కానీ 2 బర్డ్స్ అయినా పెట్టుకోండి. 2 బర్డ్స్ ఎందుకు అంటున్నా అంటే వై నాట్ మోర్ దాన్ 2 or 3 బర్డ్స్. ఒకవేళ లాస్ట్లో ఒకవేళ ఆడ్ నెంబర్ ఉందంటే ఒక దాంట్లో 3 బర్డ్స్ కూడా పెట్టుకోండి ఒక కటోరీలో. ఎందుకంటే సింగిల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు క్రాప్ మసాజ్ అవ్వదు. ఈ ఫీడ్ చేసినాక క్రాప్లో మసాజ్ అవ్వదు, అది ఉడికి ఇట్లా కూర్చొని ఉంటుంది. 2 ఉన్నాయనుకోండి, ఒకదానిపైన ఒకటి ఇట్లా పండుకుంటుంది, అప్పుడు మసాజ్ అవుతుంది క్రాప్, డైజెషన్ లోపలికి లాక్కుంటుంది అనమాట హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా. రెండోది చలిగానే ఉందనుకోండి అన్ని కుప్పగా పండుకుంటాయి. మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి దూరంగా వెళ్ళిపోతాయి. సో మీకు చెప్తున్నాయి వాటికి ఏందనేది. సో దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ దీనికోండి. మూడోది ఏంటంటే మీరు పెట్టుకున్నప్పుడు ఈ చిక్స్ ఎప్పుడైతే హ్యాచ్ అయినాయో మీరు తీసినప్పుడు అయినంత వరకు డార్క్లో పెట్టండి. మీరు లైట్లో పెంచిన చిక్కు డార్క్లో పెంచిన చిక్లో 15% వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. చీకటిగా ఉన్నాం. మీరు అయినంత వరకు నేచర్ని మిమిక్ చేయండి. వాటి కళ్ళు ఫస్ట్ గుడ్డిగా ఉంటాయి, వాటికి లైట్ తెలీదు, బయట లైట్ ఏందో తెలీదు. అప్పటి వరకు ఓకే, మీరు ఇంక్యుబేటర్లో పెట్టుకొని బ్రూడర్లో పెట్టుకొని. ఎప్పుడైతే కళ్ళు తెరుస్తున్నాయో మేము చెక్క డబ్బాల్లోకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు పిన్ ఫెదర్స్ కూడా కొంచెం వచ్చేది స్టార్ట్ చేస్తాయి. మేము రూమ్ అంతా బ్రూడర్ లాగా చేసుకుంటాం, వెచ్చగా పెడతాం రూమ్ని, చెక్క డబ్బాల్లో పెడతాం. చెక్క డబ్బాలో చీకటిగా ఉంటుంది. చెక్క డబ్బా న్యాచురల్గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. 2 బర్డ్స్ 3 బర్డ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకదానిపైన ఒకటి పండుకొని వేడి కూడా ఇచ్చుకుంటాయి ఒకదానికొకటి. ఓకే, సో వీ డోంట్ రియలీ రిలై అంటే అంత బ్రూడరు ఇంక్యుబేటర్లోనే ఉండదు. వి వీన్ దెమ్ ఫ్రమ్ ఇంక్యుబేటర్ వెరీ ఫాస్ట్, బ్రూడర్ వెరీ ఫాస్ట్. దీంట్లో ఉన్న ఇది కూడా ఇంకొక తప్పు. ఇది ఊరికే నేను ఒక జోక్ లాగా పెట్టున్నాను. ఆఫ్రికను, ఏషియను, సౌత్ అమెరికన్ పిట్టలు కలిసి ఉండొచ్చు, మనుషులు కలిసి ఉండలేరని. కానీ
ఇట్లా ఎప్పుడు మిక్స్ చేయొద్దు, ఎందుకంటే ఆఫ్రికన్ గ్రేస్ నుంచి డస్ట్ వస్తుంది, పౌడర్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆఫ్రికన్ గ్రేన్ రుద్దినారు ఎట్లా చూసారంటే తెల్లగా వస్తుంది పౌడర్, కాకటూస్లో కూడా వస్తుంది. ఆ పౌడర్ ఏదైతే ఉందో కార్నియోర్స్కి మొకాస్కి దే ఆర్ వెరీ ఎలర్జిక్ టు ఇట్. అప్పుడప్పుడు తుమ్మి చచ్చిపోతాయి. సో వీటిని కలపొద్దు. సో సౌత్ అమెరికన్ బర్డ్స్ అన్నీ ఒక పక్క, ఆఫ్రికన్ ఒక పక్క, మేబీ ఏషియాటిక్ బర్డ్స్ ఏదైతే ఎక్లిక్టస్ ఇట్లాంటివి ఉన్నాయో వాటిని వేరుగా పెట్టుకోండి, ఆఫ్రికన్ స్పీసీస్ వేరుగా పెట్టుకోండి. సెకండ్ థింగ్ వచ్చి ట్వీకింగ్ ద ఫార్ములా. ఎవరు అడుగుతున్నారు దేనికి ఏం ఫీడ్ చేయాలని. మీరు బేసికలీ ఐ విల్ టీచ్ యూ హౌ మచ్ ఫార్ములా అండ్ హౌ టు యూస్. ఓకే, మీరు ఫస్ట్ డే 1 నుంచి మీరు ఒకవేళ చిక్ గన్ వచ్చింది అనుకోండి, మీకు ఒక వేయింగ్ స్కేల్ ఉండాలి. మీరు చిక్ తీసుకొని ఫస్ట్ వే చేయండి. సే 10 grams ఉంది మీ చిక్. యూ హ్యావ్ టు ఫీడ్ 10% ఆఫ్ ఇట్స్ బాడీ వెయిట్, 10 to 12%. ఓకే, సో మీకు ఒకవేళ 10 grams 5 grams ఉందనుకోండి, మీరు ఎంత ఫీడ్ చేస్తారు? 0.5 ml. అంటే 1 ml ఇస్ మోర్ ఆర్ లెస్ 1 gram అనమాట, ప్లస్ మైనస్. సో 0.5 ml ఫీడ్ చేస్తారు. ఫస్ట్ 3 to 4 days మీరు చాలా డైల్యూట్గా ఫీడ్ చేస్తారు, నీళ్ళగా ఫీడ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఓన్లీ 3 to 4 days. దాని తర్వాత నెమ్మది దాన్ని చిక్కంగా చేసుకుంటా పోతారు ఫార్ములాని. ఓకే, నౌ ఎన్నిసార్లు ఫీడ్ చేయాలా? రెండో క్వశ్చన్. మీకు క్రాప్ ఎంటీ అయిపోతుంది అనుకున్నప్పుడు ఫీడ్ చేయాలి. మీరు 10% ఫీడ్ చేసినప్పుడు క్రాప్ ఇట్లాగ వస్తుంది బయటికి, అది ఆల్మోస్ట్ ఇంక వెళ్ళిపోయింది అన్నప్పుడు ఫీడ్ చేయాలి. ఇది ఫస్ట్ 1 weekకి, మొదటి వారం వరకు క్రాప్ ఎంటీ చేయొద్దు, కంటిన్యూస్ ఫీడ్ చేయండి. దాని తర్వాత ఏమవుతుంది, రాత్రిపూట ఇప్పుడు మీరు రాత్రి అంతా కూర్చొని చేసుకోలేరు కదా, వారం రోజుల వరకు చేస్తారు. దాని తర్వాత ఏంది, మీకు కూడా నిద్ర రావాలి కదా, యూ నీడ్ యువర్ స్లీప్. సో అప్పుడు ఏం చేయండి అంటే రాత్రిపూట 1 hour పెంచుకుంటా పోండి ప్రతిరోజు. ఓకే, మీరు సో నైట్ టైం క్రాప్ కంప్లీట్ ఎంటీ అయిపోతుంది. క్రాప్ అంటే ఈ ఉంది. ఇప్పుడు మనం 10% ఎందుకు అంటున్నాం, 10 నుంచి 12% వరకు ఎందుకు అంటున్నాం? అది 20% వరకు తీసుకోగలుగుతుంది క్రాప్. కానీ ఏమవుతుందంటే ఇది మరీ ఎక్కువ సాగిపోయినప్పుడు అప్పుడప్పుడు దీని ఎలాస్టిసిటీ పోతుంది అనమాట. అప్పుడు క్రాప్ బ్రా అని చెప్పి ఇంకొకటి వేస్తాం అనమాట, ఒక ఏదైనా మళ్ళీ పైకి లాగేదానికోసం. ఓకే, సో అది కాంప్లికేషన్. ఆ క్రాప్లో ఫుడ్ ఎక్కువసేపు సాగిపోయింది అనుకోండి, దాంట్లో ఫుడ్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఫంగస్ పెరిగి చనిపోతాయి. అందుకని 10% ఐడియల్. ఓకే, ఇది వారం వరకు క్రాప్ ఎండిపోకుండా పెడతారు. నెమ్మది చిక్కంగా చేసుకుంటా మీరు నైట్ టైం ఫీడ్ పెంచుకుంటా పోతారు. మేము లాస్ట్ ఫీడ్ అరౌండ్ 9 o'clock అట్లా ఇచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఫీడ్ 10 o'clock 10:30కి ఫీడ్ చేశాను. నా కొడుకు స్కూల్ పంపించాలా, వాడిని రెడీ చేసి అది చేసి అంతా అయ్యేటప్పటికే 9 o'clock ఎంత అయిపోయేది. దాని తర్వాత మేము చాయ్ తాగి కూర్చొని కొంచెం బాతాకాని కొట్టుకొని మళ్ళీ వచ్చాను. సో అబౌట్ 12-13 hours గ్యాప్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఓకే, నౌ ట్వీకింగ్ ద ఫార్ములా ఐ విల్ కమ్ టు దట్. ఇదంతా సిద్ధాంతం నేను చేసేది. కొద్దిమంది ఉండొచ్చు, నేను ఎందుకండి రాత్రి అంతా నేను మేల్కోలేనండి, ప్రతి 2 గంటలు లేసి ఫీడ్ చేయమంటే ఎట్లా అవుతుందండి అని అనుకోవచ్చు. మీరు 4-5 గంటలకు ఒకసారి ఫీడ్ చేసినా కానీ గ్రోత్ అంతే ఉంటుంది, గ్రోత్లో ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ అది మెచ్యూర్ అవుతుంది. చూడండి, నా బర్డ్స్ ఇప్పుడు మీరు మంచి ఫీడ్ కానీ ఇచ్చినారనుకోండి చిన్నప్పుడు, ఈ కాన్స్టెంట్ దీంట్లో కొంచెం హై ఫ్యాట్ ఫుడ్ కానీ ఇచ్చినారనుకోండి, అది మళ్ళీ స్పీసీ బట్టి డిఫర్ అవుతుంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు బ్రీడింగ్ టైం ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది. మేము ఫస్ట్ సన్ కార్నియోర్ బ్రీడింగ్ జనరల్గా ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? 1.5 to 2 years. My sun conures were breeding at 10th month. We were in the 8th generation of my sun conures. 8వ జనరేషన్లో ఉన్నాము, అండ్ ఆల్ 8 generations were hand reared. ఓకే, మీకు ఆకలి అయితే ఎట్లేదా పక్కా కదా, ఇంకొంచెంసేపు సోది కొట్టచ్చు కదా నేను. అయితే మేమేం చేసేవాళ్ళం అంటే వీ యూస్ టు గివ్ వెరీ రిచ్ ఫుడ్. సో ఏదైతే 2 years బ్రీడింగ్ టైం అయిందో, నెక్స్ట్ ఇయర్ ఇట్ కేమ్ డౌన్ టు అబౌట్ 22 months. దాని తర్వాత అబౌట్ 18 months అట్లా చేసుకుంటా 8వ జనరేషన్కి వచ్చేటప్పటికే 10th month 11th month వీ హ్యాడ్ ఎ చిక్, 10th month వీ హ్యాడ్ ఎగ్స్. 10th month చాలా మందికి ఫెదర్ కలర్ కూడా చేంజ్ అయి ఉండదు. ఓకే, దిస్ వీ హ్యావ్ రికార్డెడ్ దిస్ థింగ్. ఇది నేను ఒక్కడనే చేసింది కాదు,
ఈవెన్ టోనీ సిల్వా హ్యాస్ మొకాస్ బ్రీడింగ్ ఎట్ థర్డ్ ఇయర్ అండ్ గ్రేస్ బ్రీడింగ్ ఇన్ ద సెకండ్ ఇయర్. దిస్ ఈస్ అ ప్రూవన్ స్టాటిస్టిక్. ఓకే, ఇది కానీ చేయలేదనుకోండి, ఇప్పుడు 4 సార్లు 5 సార్లు ఫీడ్ చేసి రోజుకి పెంచినాను అనుకోండి, మీ దగ్గర కొద్దిమందికి బ్లూ పైనాపిల్స్ వచ్చినాయి, బ్లూ సిరీస్ గ్రీన్ చీక్లో తైవాన్ రింగ్స్ తోటి. మీకు ఎవరికి లేవా బ్లూ గ్రీన్ చీక్ కాన్యూర్స్? థాయిలాండ్ రింగ్స్ లేవా? మీరు బతికిపోయారు. అవి ఇట్లాగే అనమాట, వాళ్ళు మాస్లో ప్రొడ్యూస్ చేస్తారు. అది 3వ సంవత్సరం వరకు గుడ్లకు రాదు. ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టు బ్రీడ్ అనమాట. సో యువర్ డైట్, మీరు చిన్నప్పుడు ఇచ్చే డైట్ తోటి వాటి ప్రొడక్టివిటీ చేంజ్ అవుతుంది అనమాట లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు ట్వీకింగ్ ద ఫార్ములా గురించి చెప్తా. మీకు బేసికలీ పేరెంట్ డైట్ ఏందో మీరు చూడాలి. బజ్రీ గారు ఉంది, కాకటీల్ ఉంది, గ్రాస్ పారకీట్స్ ఉన్నాయి, ఎక్లిక్టస్ ఉంది, ఇట్లాంటి చాలా వరకు సీడ్ ఈటింగ్ బర్డ్స్ ఉన్నాయనుకోండి, అంటే మిల్లెట్ ఈటింగ్ బర్డ్స్, గ్రాస్ సీడ్ తిన్నాయి. వాటికి లో ప్రోటీన్ లో ఫ్యాట్ డైట్ నడిచిపోతుంది. హై ప్రోటీన్ లో ఫ్యాట్ డైట్. మీకు హై ఫ్యాట్ ఈటింగ్ బర్డ్స్ ఉంటాయి, కాకటు, గ్రే, మొక, ఓకే, కాన్యూర్. వీటికి ఫ్యాట్ సప్లిమెంట్ చేయాలి. మేము ఎప్పుడు A19 వాడేవాళ్ళము, ఈవెన్ దో A19 ఇస్ హై ఫ్యాట్, కానీ అయినా కానీ మా చిక్స్ అన్నిటికీ వేస్ టు ఫీడ్ దట్. కాన్యూర్స్కి, మొకాస్కి, గ్రేస్కి, కాకటోస్కి మాత్రము మేము మళ్ళీ ఫ్యాట్ సప్లిమెంట్ చేసేవాళ్ళం. ఓకే, దాంట్లో ఫ్యాట్ యాడ్ చేస్తాం. ఏ ఫ్యాటు ఎట్లాగా యాడ్ చేస్తాం? మేమేం చేసేవాళ్ళం, డ్రై హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా తీసుకొని దాంట్లో దేశీ నెయ్యి అయినా కానీ, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయినా కానీ, పామ్ ఆయిల్ అయినా కానీ, లేదా మీ ఆలివ్ ఆయిల్ అయినా కానీ, ఇట్లా ఏదో ఒకటి. మాకు ఇంటి దగ్గర గానుగ ఒకటి ఉంది, అక్కడ మాకు పీనట్ ఆయిల్, సెసమ్ సీడ్ ఆయిల్, ఫ్లాక్ సీడ్, సన్ఫ్లవర్, ఇటన్నీ ఆయిల్ దొరుకుతాయి, కోకోనట్ ఇవన్నీ. సో అవి కొనుక్కొని రోజు ఒక స్పూన్ అనమాట 10-15 పిట్టలకి. ఓకే, ముందరనే కలిపేసేది. దాంట్లో లూక్ వామ్ వాటర్ కలిపేది, వెచ్చనీళ్ళు కలిపేది. సో మీకు ఏంటంటే మీరు ముందు నీళ్లు కలిపి దాని తర్వాత ఫ్యాట్గా యాడ్ చేశారనుకోండి, పైన తేరిపోతుంది. ఇది ముందరనే పిండి లెగ్గాని కలిపేసి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా కలిపేసి అది బాగా లాగేసుకొని ఉంటుంది. అప్పుడు వేడి నీళ్ళు కానీ పోసినారనుకోండి, పైకి తేరదు, ఫార్ములాలోనే ఇరుక్కొని ఉంటుంది. అర్థమైందా? అది చేసి అది మేము ఫీడ్ చేసేవాళ్ళం మా పిట్టలకి. ఓకే, ఇది మళ్ళీ ఏమవుతుంది, పిన్ ఫెదర్ స్టార్ట్ అవుతాయి చూడండి, అంటే డబ్బా లోపల టప 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 కొట్టుకుంటుంటాయి వీలింగ్. అప్పుడు న్యాచురల్గా వెయిట్ లాస్ కొంచెం స్టార్ట్ అవుతుంది. దానికి ముందరనే మేము ఏం చేసేవాళ్ళం అంటే, మేము ఈ క్యారెట్ అంటే, బీట్రూట్ అంటే, చిల్లీస్ అంటే, లెంటిల్స్ అంటే, స్ప్రౌట్స్, వీటిది ప్యూరీ చేసేవాళ్ళం, జ్యూస్ చేసేవాళ్ళం. జ్యూస్ చేసి స్ట్రెయిన్ చేసేవాళ్ళం. మనం స్ట్రెయిన్ ఏమంటారు, వడగట్టి ఐస్ క్యూబ్స్ చేసేవాళ్ళం. ఐస్ క్యూబ్ ట్రేల్లో వేసేసి ఫ్రిడ్జ్లో వాడేసేవాళ్ళం. రోజు 2 ఐస్ క్యూబ్స్ వేసేది, హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాలో తిప్పేది, ఫీడ్ చేసేది. ఓకే, బర్డ్కి దాని టేస్ట్ తెలుస్తుంది, దాంట్లో న్యూట్రిషన్ కాదు, నీళ్ళ బదులు నేను ఈ ప్యూరీ యాడ్ చేస్తున్నా. సో బర్డ్కి ఏమవుతుంది, చిక్కి నాకు రాబోయే ఫుడ్ టేస్ట్ ఇప్పుడే తెలుస్తుంది అనమాట. దానికి రోజు ఒకటే నేను మీకు రోజు పప్పు అన్నం పెడతాను, మీకు బాగుంటుందా? అదే దాంట్లో కొంచెం పచ్చడి, ఒకరోజు కొంచెం నెయ్యి, ఒకరోజు ఒక అప్పడం కానీ ఇచ్చిన అనుకోండి, బాగా అనిపిస్తుంది కదా అది. సో నేనేం చేసేవాడిని, దాంట్లో ఏదో ఒక సప్లిమెంట్ చేసి ఇచ్చేవాడిని అనమాట టేస్ట్ కోసం. సో బర్డ్కి కూడా ఏంటంటే రోజు నాకు ఒకటే టేస్ట్ వస్తుంది అనేది అలవాట్లేదు. ఇప్పుడు నా వైఫ్ బ్రాహ్మణ్, ఆమె కానీ చికెన్ అంటే బ్లా అంటుంది, నాకంటే చికెన్ అంటే నోరు ఊరిపోతుంది. సో దాని కండిషనింగ్ అట్లా ఉంది, నా కండిషనింగ్ ఇట్లా ఉంది. నాకు నా ముందర బీఫ్ పెట్టినా తింటాను, నా ముందర ఇంకేమైనా పెట్టినా తింటా. నాకు ప్లేట్ మీద ఉండేది ఫుడ్. సో నా పిట్టలు ఏంటంటే నాలాగా పెంచుతా, ఏం నోట్లో పెట్టినా తినాల్సిందే. ఓకే, ఇప్పుడు ఈ టేస్ట్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఎవరైనా ఈ మైక్రోజెట్ కాదు, అదేం సిరంజ్, ఒకటి ఇట్లా బెండ్ అయి ఉండే సిరంజ్ ఒకటి వచ్చింది, మోనోజెట్ ఉన్నాయా? ఎంతమంది కొన్నారు? 1, 2, 3 ఏడ్చారా కొన్నాక పనికి రాలేదని? నాకు మాత్రం అది బాగా పనికొచ్చింది. నేనేం చేస్తాను, ఇంకా పిట్ట ఇంకా బయటకు వచ్చేస్తుంది, వీన్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫుల్ ఫెదర్స్ వచ్చేసినాయి అన్నప్పుడు నేనేం చేస్తాను అంటే, దాన్ని ఆల్మోస్ట్ ఇంత వదిలిపెట్టి ఆ ముక్కు అంతా కట్ చేసేస్తా, కట్ చేసి గోడ గీకుతా.
షార్ప్నెస్ పోయేదానికి. దాంట్లో హోల్ పెద్దది ఉంటుంది, బొక్క పెద్దగా ఉంటుంది. దాంట్లో ఏం చేస్తా, హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాలోనే కొంచెం సన్ఫ్లవర్ సీడ్ ఒలిచేసింది లోపల తెల్లగా ఉంటుంది కదా, అది కొంచెం పపాయ, కొంచెం మన అదేంటి వాటర్ మెలన్, మన పుచ్చకాయ, ఇట్లాంటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ప్యూరీలాగా కట్ చేసి దాంట్లోకి లాక్కుంటా. సో చిన్న చిన్న ముక్కలు కూడా ఉంటాయి, దాన్ని ఫీడ్ చేస్తా. అది కొంచెం అప్పుడప్పుడు కొంచెం మన అదేంటి కొర్రలు ఇట్లాంటివి కూడా వేస్తా. దాంట్లో వేసినప్పుడు ఏమవుతుందంటే పిట్టకు సాలిడ్ ఫుడ్ పోయేది స్టార్ట్ అవుతుంది, దానికి ఆల్రెడీ పీసెస్ తినేది తెలుస్తుంది. ఓకే, రేపు నేను అది సెల్ఫ్ ఈటింగ్కి వచ్చేది చాలా ఈజీ. ఎస్పెషలీ మీరు పెద్ద బర్డ్స్, మొకాజు, కాన్యూర్స్ ఈజీ, మొకాజు, గ్రేస్, కాకటూస్ ఏంటంటే 6 నెలల నుంచి నాకు కొన్ని అయితే 2 సంవత్సరాల వరకు హ్యాండ్ ఫీడింగ్లోనే ఉన్నాయి. నాకు ఇష్టం హ్యాండ్ ఫీడింగ్. సో అది కూడా ఏంటంటే తింటుంటే నాకు ఒక ఆనందం ఉండేది. ఎప్పుడైనా ఏదైనా సప్లిమెంట్ ఇవ్వాలన్నా, ఏదైనా మెడికేషన్ ఇవ్వాలన్నా ఈ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా కలిపి ఇస్తే గబగబా తినేసేది. కానీ దట్ ఈస్ నాట్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్. సో నేనేం చేసేవాడిని, వాటిని వీన్ చేసినాక కేజీలో పెట్టిన తర్వాత ఒక సీకు తీసుకొని, ఒక రాడ్ తీసుకొని స్టెయిన్లెస్ స్టీల్ది, దాంట్లో ఏంటంటే క్యాప్సికము, బెండకాయ, బీట్రూటు, క్యారెట్, ఇవన్నీ ముందర తిన్నాయి అన్నమాట చేసి పైనుంచి ఏలాడేసేవాడిని బొమ్మలాగా. అప్పుడు అది ఆడేదాన్ని కొరికినప్పుడు ఏమవుతుంది, అరే ఈ టేస్ట్ నాకు తెలుసు కదా అని చెప్పి అది తినేది స్టార్ట్ చేస్తుంది. చాలా తొందరగా మీరు వీన్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ ప్లీజ్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయిపోయింది అది. కానీ ఇంకొకటి హ్యాండ్ ఫీడింగ్ మెథడ్ ఒకటి చెప్పేది మర్చిపోయినా నేను, మాట్లాడినా ఇంకొక 5-10 నిమిషాలు. ఓకే, సో మేమేం చేస్తామంటే సిరంజ్ తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు క్రాప్ ఫీడింగ్ చేయను. క్రాప్ ఫీడింగ్ నా ఒపీనియన్లో ఐసీయూ పేషెంట్కి గ్లూకోజ్ ఎక్కించినట్టు. నా పెట్ట బాగుంది, నేను ఎందుకు అట్లా పెట్టాలా, దాని టేస్ట్ తెలియాలా, దానికి ఆ వేడి తెలియాలా, దానికి ఒక అంటే నేను ఫీడ్ చేస్తున్నప్పుడు ఒక బాండ్ ఫామ్ అవ్వాలి నాకు దానికి. గొంతులో పెట్టేసి పుస్తకం కొట్టేసుకొని చేసి అదేంది, చాలామంది ఏమంటారు టైం చాలా కలిసి వస్తుందండి అని. నేను 50 పిట్టల్ని 1 అవర్లో ఫీడ్ చేసేవాడిని. అదేంది, తీసి వే చేసి ఫీడ్ చేసి మళ్ళీ వే చేసుకొని అన్నీ రాసుకొని లోపల పెట్టేది. సో 50 chicks took less than 1 minute, little more than 1 minute to finish all this. Weighing, writing down, feeding, weighing them, putting them back. సో మీరు హ్యాండ్ ఫీడింగ్ అంత ఫాస్ట్ చేయొచ్చు వన్స్ యూ గెట్ ద నాక్. నేను మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఓకే, ప్రెజ్యూమింగ్ ఇది సిరంజ్ అనుకోండి. ఓకే, ఇది నా చిక్కు, ఏదో రాత కొంది ఇక్కడ వచ్చింది. నేను వస్తున్నప్పుడు అయ్యో ఈ సెమినార్ అనుకున్నాను, బొమ్మ మర్చిపోయి సిరంజ్ మర్చిపోయా అనుకున్నాను. ఎవరిదైనా సిరంజ్ ఉందా సార్? సిరంజ్ అయినా ఉందా మీ దగ్గర? ఓకే, సో ఫస్ట్ వచ్చి మీరు ఈ బీక్ మీరు తీసుకున్నాక చికెన్ తీసుకున్నాక వే చేస్తారు కదా, వే చేసినప్పుడు మీకు ఎంత హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా తీసుకోవాలో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నా చిక్ 10 grams అనుకోండి, 1 ml తీసుకుంటున్నా సిరంజిలోకి. ఓకే, నా టెంపరేచర్ ఎప్పుడు 37 నుంచి 40 degrees మధ్యలో ఉండాలి. కానీ ఇది థియరీ, కానీ నేనేం చేస్తాను, వద్దులేండి ఊరికే దీనికోసం. సో నేను నా టెంపరేచర్ ఎప్పుడు 42 to 43 మధ్యలో మెయింటైన్ చేసేవాడిని. నెమ్మది పెంచేవాడిని. నా బర్డ్స్ అన్నీ 42 కన్నా తక్కువ ఉందనుకోండి, మూత ఇట్లా తిప్పేసుకుంటాయి, నాకు ఇష్టం లేదని. సో అది నోట్లో పెట్టాను. సో నాకు తెలిసి టెంపరేచర్ తగ్గిపోయింది. మేమేం చేసాం, ఒక వాటర్ బాత్ చేసుకున్నాం ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసేది. దాంట్లో గిన్నె పెడతాం, వేడి నీళ్ళు 43లో ఉండేవి. సో ఈజీ అనమాట తీసుకునేది. సో నేనేం చేస్తాను, ఇది కావాల్సినంత తీసుకుంటా. ఓకే, నేను ఫస్ట్ ఆ పిట్టకి ముక్కు అటు ఇటు సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, మీరు ఎప్పుడైనా ప్యారెట్ చిక్స్ కానీ చూస్తే ఎక్లిక్టస్కి మాత్రం ఉండదు. ఇది ఎక్లిక్టస్ తల మీద ఇక్కడ రుద్దాలి. వీటిని ఇక్కడ ఫస్ట్ మీరు అది రుద్దాలన్నమాట. రుద్దినప్పుడు ఏమవుతుందంటే అది నిద్రపోతుండేది సడన్గా లేచి పంప్ చేస్తుంది. అది పంప్ చేయలేదనుకోండి ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, దాన్ని పక్కన పెట్టేసుకోండి, లాస్ట్లో ఫీడ్ చేద్దాం. అది పంప్ చేసినప్పుడు అంటే మీరు అది అప్పుడప్పుడు కదులుతున్నా కానీ అది నిద్రలోనే ఉంటుంది. మీరు అది రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది సడన్గా మెలకు, అంటే పేరెంట్ చెప్పటం అనమాట, నేను నీకు ఫీడ్ చేస్తున్నాను లెయ్యి అని.
సో అది లేగానే ఇట్ విల్ స్టార్ట్ పంపింగ్. అప్పుడు మీరు ఫీడ్ చేయాలి. చాలా మంది అది చేయకుండా ఫీడ్ చేస్తారు, అది నిద్రలో గాలి దీంట్లోకి పోయి చనిపోవచ్చు. నేను ఎప్పుడు నా సిరంజ్ని ఇట్లా పట్టుకుంటా, ఈ 2 ఏళ్ళు ఈ పిస్టన్ పట్టుకుంటుంది, ఈ ఏళ్ళతోటి నొక్కుతా, ఈ 2 దీని గ్రిప్ అనమాట. ఇది ఎందుకంటే నేను ఇట్లా కానీ ఫీడ్ చేశాను అనుకోండి ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇది నా కంట్రోల్ చాలా తక్కువ దీని మీద. అదే ఇది కానీ ఉందనుకోండి, ఇట్లా కానీ ఉందనుకోండి, ఇది బ్రేక్ అనమాట, స్లోగా పోతుంది, నా కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. అది అప్పుడప్పుడు అడ్డుకునింది అనుకో, ఏదైనా మధ్యలో ఏదో కర్మగా ఏదైనా చిన్న ముక్క అడ్డుకుంది అనుకోండి, నేను ఇట్లా నొక్కినప్పుడు ఒక పాయింట్ వరకు ఆగి దాని తర్వాత సడన్గా పోతుంది, అప్పుడు నోటి నిండాకి వెళ్ళిపోతుంది చిక్కి. ఇది ఈజియర్. సో నేను ఫస్ట్ ఏదైతే నా చిక్కుందో దీన్ని రుద్దా, అది పంప్ చేస్తుంది. నేనేం చేస్తాను, వినపడుతుంది కదా, నా 3 ఏళ్ళు ఇట్లా పట్టుకుంటా, దీంట్లో ఒకేలో ఈ వీక్ని పట్టుకొని పైకి లేపుతా. ఓకే, తల ఇట్లా ఉంది, సో తల ఇట్లా పైకి లేస్తుంది. అప్పుడు నాకు ఇది క్లియర్ అనమాట. అప్పుడు ఈ చేతితోటి సిరంజ్ పైన నుంచి ఫీడ్ చేస్తా, సైడ్ నుంచి ఫీడ్ చేయను. నేను ఎప్పుడు పైన నుంచి పట్టుకొని పైన నుంచి నెమ్మదిగా ఇట్లా నొక్కుతా, లోపలికి వెళ్ళిపోతుంది. ఈజీ మెథడ్. దాని తర్వాత తీసుకోండి, వే చేయండి. ఒకవేళ కర్మగాలి ఒకవేళ ముక్కులోకి కానీ పోయిందనుకోండి, మీకు నురగలాగా కనపడుతుంది అక్కడ. నేను కొంచెం సిగ్గులేనోడిని, నేను ముక్కు దగ్గర నేను నోటుకు పెట్టుకొని అని లాగేస్తా. ఎందుకంటే అది పిట్ట చచ్చిపోయేదానికన్నా నేను ఒకసారి అది తీసుకొని ఉమ్మేసి కొంచెం పుక్కిలించుకునేది బెటర్. సో అది కానీ అట్లా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా క్లీన్. ఎప్పుడైనా హ్యాండ్ ఫీడింగ్ ఫామ్లో బాడీ మీద పడినప్పుడు ఇమ్మీడియట్గా క్లీన్ చేసేయండి నీట్గా. ఇది ఇప్పుడు చెప్పండి, మీకు మీరు ఎగ్ యోగ్ గురించి చెప్పారు, నేను అది ఆన్సర్ చేయలేదు. అదేంటంటే గుడ్డు, అది హోల్ కొట్టి మీరు 24 hours అంటున్నారు, 24 గంటల వరకు వెయిట్ చేస్తారని. పిట్ట 36 గంటలు 72 hours అండి, 72 గంటల వరకు బయటకు రాకుండా కూడా ఉండొచ్చు. అది ఎప్పుడు అవుతుందంటే, నేను మీకు హ్యూమిడిటీ గురించి చెప్పాను చూడండి, ఏదైతే 15 నుంచి 19% మధ్యలో పోదండి, ఇది 13-14% హ్యూమిడిటీ పోయి ఉంటుంది. సో లోపల ఇంకా మాయిశ్చర్ ఉందన్నమాట, అది హోల్డ్ చేసి అరుస్తూ ఉంటుంది, ఉండనియండి. అది తేమ పోయేదానికోసం వెయిట్ చేస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఇంక్యుబేట్, ఒకవేళ అసిస్టెడ్ హ్యాచింగ్ అని చేయాలంటే మీరేం చేస్తారు, నెమ్మదిగా లైన్ ఓపెన్ చేస్తారు. మీకు బ్లడ్ వెసల్స్, రక్తపు కణాలు కనపడతాయి. ఓకే, వదిలిపెట్టండి. మీకు ఇది గుడ్డ అనుకోండి, ఈ బయట పొర, ఇది తెల్ల పొర, మీరు దీన్ని తీస్తున్నారు, దీని లోపల ఒక సన్నటి పొర ఇంకొకటి ఉంటుంది పేపర్ లాగా. ఓకే, దానిపైన రక్తపు కణాలు కనపడతాయి, దాని కింద మీకు చిక్కు ఉంది. ఓకే, మీరు ఈ బయట కాల్షియం ఆ తెల్ల గట్టిది తీశారు, లోపల ఉన్న పేపర్ లాంటి పొరని వదిలిపెట్టేశారు. ఓకే, దాన్ని మళ్ళీ ఇంక్యుబేటర్లో పెట్టండి. ఎండిపోతుంది. ఎండిపోగానే ఈ రక్తపు కణాలు వెనకాలకి వెళ్ళిపోయి ఉంటాయి. ఓకే, అప్పుడు మీరేం చేయండి, బీటాడైన్ కానీ లేదా పసుపు నీళ్ళు తీసుకొని, పసుపు నీళ్ళు కూడా మీరు ఇంక్యుబేటర్లోనే పెట్టుంటారు. అంటే బాడీ టెంపరేచర్ ఏదైతే ఆ చిక్కుది ఏదైతే టెంపరేచర్ ఉందో, నీళ్ళు కూడా మరీ చల్లనీళ్ళు కానీ పోసారనుకోండి షాక్లోకి పోతుంది, వేడి నీళ్ళు కానీ పోస్తే అది కాలిపోతుంది. అందుకని అదే టెంపరేచర్ ఉండే నీళ్ళు, ఇయర్ బడ్ వస్తుంది కదా, క్లీన్ చేసుకునే బడ్, జాన్సన్ బడ్, దాన్ని ముంచి ఆ పొర మీద కొంచెం అట్లా రాయండి. రాశారనుకోండి మీకు ఆ రక్తపు కణాలు వెళ్ళిపోయి ఉంటాయి. సో అదేంటంటే ఒక పల్సటి పొర, దాన్ని తడిపినప్పుడు ఏంటంటే టిష్యూ పేపర్ చినిగినట్టు చినుగుతుంది. కొంచెం తీసుకుంటా పోవచ్చు. ఈ బొడ్డు దగ్గర ఎక్కువ గట్టిగా ఉంటుంది పట్టుకొని, అది కొంచెం టైం ఇవ్వాలి మీరు. దాంట్లో కొంచెం మీరు చక్కెర వేయచ్చు. చక్కెర వేసినప్పుడు ఏంటంటే అది గుంజేసుకుంటుంది అనమాట, లాగేసుకుంటుంది అక్కడ ఉన్న తేమనంతా. అది అయిపోయిన తర్వాత దానికి అదే వదిలిపెడుతుంది. ఈ షుగర్ ఏదైతే ఉందో మన కేన్ షుగర్, మన చెరుకుతోటి వస్తుంది కాబట్టి దాంట్లో ఏదో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అంటే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ కేన్ షుగర్ వేసినప్పుడు ఏంటంటే ఒకవేళ ఏదైనా రప్చర్ అయినా కానీ ఇట్ ఈస్ గుడ్. సో ఇది మీరు చేయొచ్చు. కానీ
జనరల్గా అట్లా బ్లడ్ వెసల్స్ ఉన్నప్పుడు కొంతసేపు వదిలిపెట్టేసేది బెటర్. ఆ చిక్కుకి తెలుసు ప్రాణం ఎట్లాంటిదంటే, మీరు ఎప్పుడు ముక్కు మూసుకొని చచ్చిపోలేరు. ఇట్లా మూసుకొని కొంచెంసేపు తర్వాత నోరు తెరుచుకుంటుందో ముక్కు వదిలిపెట్టేస్తాం, ఏదో ఒకటి అవుతుంది. సో లైఫ్ అనేది ఆ చిక్కు, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద హ్యూమిడిటీ టు గో. అది సూసైడల్ కేసు కాదు. ఇంకొక రోజు వదిలిపెట్టంటే అదే ఓపెన్ చేసుకొని వస్తుంది. దేర్ ఆర్ కేసెస్ వేర్ వీ హ్యాడ్ హ్యాచింగ్ ఆఫ్టర్ అబౌట్ 70 hours, 71 hours, ఎస్పెషలీ ఈ ఆస్ట్రేజెస్లో వాటిలో ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Excuse me, sir, you have to be with us for 10 minutes only. Mr. Saurabh Nair garu. Saurabh Nair. Only 10 minutes andi, we are going to lunch. Saurabh Nair garu ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల